దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సాయంకాల సమయంలో దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటున్నాను. మరి ఆయన మనలను సమకూర్చి ఆయనను స్తుతించి ఘనపరచుటకు ఇచ్చిన ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తూ మరి సాయంకాల సమయంలో మరి దేవుడిచ్చిన ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ స్కైప్ ఆరాధనను మనం ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. పరిశుద్ధరావు బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అన్నా. స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారా? చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన మా ప్రభా, మీ ఘనమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన ఈ గడిచిన కాలం అంతా ప్రభా మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినందుకై స్తోత్రాలు. ఇంతవరకు తండ్రి మమ్మల్ని సజీవంగా ఉంచినందుకై మీకు స్తోత్రాలు. నా తండ్రి సాయంత్రకాల సమయంలో మీ పాదాల చెంతకి రీతిగా రావడానికి ప్రభా మీరు చెప్పిన కృపకే వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి నేను ఇంతవరకు ఉన్న ప్రభా ఈ దినమంతనైనా మీరు కాచి కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి నేను జరగబోయే ఆరాధనలో సహాయపడండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామంటే ఉంటానన్న దేవుడు ప్రభా మధ్యలో మీరు దిగిరండి. పాటల ద్వారా మహిం పొందండి. నా తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నాయన తండ్రి ప్రభా మీరే నాయన ప్రభా మా ఆత్మీయ జీవితాన్ని సరిచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృపను అనుగ్రహించండి, బలపరచండి. నా తండ్రి నాయన ఈ మీటింగ్ అంతట్లో ప్రభావ ఆది అంతా మీరే వహిండి నాయన ప్రభావ నడిపించండి. మీరే మహిం పొందండి. వచ్చిన మీ బిడ్డలందరినీ బట్టి వందనాలనైనా రావాల్సిన వారందరినీ కూడా మీరు నడిపించమని ప్రార్థిస్తూ దుష్టుని ప్రతి ఆటంకాన్ని లయపరచమని ప్రార్థిస్తూ ముందున్న సమయం అంతటిని ప్రభావ మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీ కృప గల స్థలంలో మీకు మీకే స్తుతి మహిమ ప్రభావిస్తాం. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటాం తండ్రి. ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రైజ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. క్యాథరిన్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్. పాట పాడతారా సిస్టర్? పాడతాను బ్రదర్, పాడతాను. వెండి బంగారము ఉన్నా లేకున్నా నీ చల్లని నీడ తోడుగా ఉంటే చాలును యేసయ్యా. నీ చల్లని నీడ తోడుగా ఉంటే చాలును యేసయ్యా. వెండి బంగారము ఉన్నా లేకున్నా నీ చల్లని నీడ తోడుగా ఉంటే చాలును యేసయ్యా. నీ చల్లని నీడ తోడుగా ఉంటే చాలును యేసయ్యా. ఎటు చూసిన వేదన, ఎటు చూసిన శోధన, ఎటు చూసిన వేదన, ఎటు చూసిన శోధన, ఈ పెట్టు బీటుల్లో నీ గాయపు చేతుల్లో, ఈ పెట్టు బీటుల్లో నీ గాయపు చేతుల్లో నీ అండ నాకు తోడుగా ఉంటే దిగులే లేదయ్యా యేసయ్యా. వెండి బంగారము ఉన్నా లేకున్నా నీ చల్లని నీడ తోడుగా ఉంటే చాలును యేసయ్యా. నీ చల్లని నీడ తోడుగా ఉంటే చాలును యేసయ్యా. శ్రమ అయిన బాధైనను, హింసైన కరువైనను, శ్రమ అయిన బాధైనను, హింసైన కరువైనను, నా శోధన వేళల్లో నీ తోడు చాలయ్యా. నా శోధన వేళల్లో నీ తోడు చాలయ్యా. నీ తోడు నీడ అండగా ఉంటే దిగులే లేదయ్యా యేసయ్యా. వెండి బంగారం ఉన్నా లేకున్నా నీ చల్లని నీడ తోడుగా ఉంటే చాలును యేసయ్యా. నీ చల్లని నీడ తోడుగా ఉంటే చాలును యేసయ్యా. నా తల్లి నన్ను మరచినా, నా వారే వెలివేసినా, నన్ను తల్లి నన్ను మరచినా,
నా వారే వెలివేసిన నా తోడు నీ ఉన్నా, నీ ప్రేమ నాకున్నా, నా తోడు నీ ఉన్నా, నీ ప్రేమ నాకున్నా, ఏ దూరమైన భారమైన దిగులే లేదయ్యా. యేసయ్యా వెండి బంగారము ఉన్నా లేకున్నా, నీ చల్లని నీడ తోడుగా ఉంటే చాలును యేసయ్యా, నీ చల్లని నీడ తోడుగా ఉంటే చాలును యేసయ్యా. వెండి బంగారము ఉన్నా లేకున్నా, నీ చల్లని నీడ తోడుగా ఉంటే చాలును యేసయ్యా, నీ చల్లని నీడ తోడుగా ఉంటే చాలును యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. రవి బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఒక్క నిమిషం బ్రదర్. మీరు వాక్యంలోకి నడిపించండి. ఓకే బ్రదర్. చిన్నగా ప్రార్థన చేసి దేవుడి వాక్యం ధ్యానిస్తాము. పరిశుద్ధులకు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవ, మహోన్నతుడకు తండ్రి, మహిమా స్వరూపకు దేవ, కృపామయుడ, నీకే స్తుతులు స్తోత్రమైన ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు, మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టుకున్నారు ప్రభావ. దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడినైనా మీకు నూతన దినం మీరు మాకు అనుగ్రహించినారు. నీకెంతో వందనాలు అర్పించుకుంటున్నామైనా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామైనా, సమస్త ఘనత మహిమ ప్రభావం తండ్రి నీకే ఆరోపించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయంలోనైనా మరోసారి ప్రభావ మీ సన్నిధికి మేము వచ్చినాం ప్రభావ. మాతో మాట్లాడండి ప్రభావ, మా జీవితాలు మా హృదయాలను సరిచేయండి ప్రభావ. మా ఆత్మ ప్రాణ శరీరంలోనైనా మీకు మేము సమర్పిస్తుండగా మరోసారినైనా మమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచండి. మీకు నూతనమైన ఓ ప్రభావ అభిషేకం మాకు అనుగ్రహించమని ప్రార్థిష్టం. మమ్మల్ని సంపూర్ణతలో మీరు నడిపించినైనా మీ కృపా సింహాసనాన్ని మరోసారి మేము ఆశ్రయిస్తుండగా ప్రభావ మీరు మమ్మల్ని స్వీకరించండి ప్రభావ. మీ యొక్క పరిశోధత నడిపించండి, మీ యొక్క నూతనమైన అభిషేకం దయచేయండి. వాక్యం ద్వారా ప్రభావ మీరు మాతో మాట్లాడండి ప్రభావ. మా జీవితాలు ప్రభావ మీ వాక్యకు వెలుగులో ప్రభావ మేము నైనా సరి చూసుకొని మేము ముందుకు పోలాగిన ఓ దేవా, ఈ లోకంలో ఎంత భయంకరమైన కాలంలో మేము ఉంటుండగా ప్రభావ నైనా ప్రతి దశలోనైనా మీ అందు విశ్వాసం కలిగి ప్రభావ ఓ ప్రభావ మీ యొక్క నిరీక్షణ కలిగి మేము ముందుకు పోవాలని సహాయపడినైనా నా దేవ, నా ప్రభావ ఈ లోకమే ప్రభావ ఇంత భయంకరమైన స్థితిలో ఉంటుండగా ప్రభావ నైనా ఈ లోకంలో మేము ఎట్లా జీవించాలా మీ కొరకునైనా నైనా నా తండ్రి మీరు మాకు సహాయ కలుగునమని ప్రార్థిస్తున్నాం. మీరు వాటన్నిటిని మాకు బోధించమని ప్రార్థిస్తున్నామైనా. పరిశుధాత్మ దేవ మీ సాయం మాకు అనుగ్రహించినైనా మీరే మాతో మాట్లాడండి, మమ్మల్ని నడిపించమని సహాయపడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ముందుగా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు అందరికీ శుభవందనములు తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన నతనీల్ బ్రదర్ గారికి ప్రైజ్ లార్డ్ బ్రదర్, థ్యాంక్ యూ. ఈరోజు మనము అంశము దేవుని మూలంగా పుట్టినవారు ఈ లోకముని జయించెదరు. కాబట్టి ఎవరు ఈ లోకాన్ని జయించేవాళ్ళన్నప్పుడు ఈ లోకాన్ని జయించేది విశ్వాసమే అని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి ఆ అంశం మీద ఈరోజు మనము దీర్ఘంగా మనము ధ్యానిస్తాము. కాబట్టి విశ్వాసము అనేది మనం బహు జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలా. చూడండి, మొదటి నుంచి కూడా ప్రతి దశలో కూడా విశ్వాసం అనేది క్రైస్తవ జీవితానికి కూడా ఒక పునాది లాంటిది. విశ్వాసం లేకుండా ఈ లోకంలో సాధారణంగా మనం ప్రకృతి సంబంధంగా మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ లోకంలో చాలా మంది చాలా వాటి మీద నమ్మకం పెడతా ఉంటారు. రకరకాల వాటి మీద నమ్మకం పెడతారు. వాళ్ళకి తెలిసిన స్థితిలో వాళ్ళకి నమ్మకం పెడతా ఉంటారు. కానీ ఎంత నమ్మకం పెట్టినా కానీ అది ఈ లోకపరమైంది. చూడండి, కాబట్టి నమ్మకం వేరు, విశ్వాసం వేరు మనకు తెలుసు. కాబట్టి ఈ లోకంలో మనుషులంతా నమ్మకంలో జీవిస్తారు, కానీ విశ్వాసంలో జీవించేది కేవలం క్రైస్తవులు మాత్రమే. ఎందుకంటే క్రైస్తవ జీవితానికి ఒక నిరీక్షణ ఉంది. వాళ్ళ కలిగిన విశ్వాసానికి ఒక అర్థం అనేది ఉందని అది ఈ లోకంలో మనుషులకు అనేది చాలా మందికి తెలియదు. కానీ మనం వాటిని ఏ రీతిగా అర్థం చేసుకోవాలా అనేది ఫస్ట్. తర్వాత మనము ఒక విశ్వాసంలోకి మనుషులు ఎట్లా నడిపించగలగాలి అనేది కొన్ని వాక్యాలు మనము చూసుకున్నాం. మొట్టమొదటగా చూడండి, ఈ లోకంలో ఈ లోకాన్ని జయించాలా అనే అర్థం చేసుకున్నప్పుడు ఈ లోకంలో మనుషులు రకరకాలమైన నోబెల్ ప్రైజ్ కొడతారు, ఒక గోల్డ్ మెడల్ కొడతారు, ఎన్నో సాధిస్తూ ఉంటారు, అన్నిటి మీద విజయం పొందుతారు. ఎన్నో ఎలక్ట్రికల్
వస్తువులు తయారు చేయటము, ప్రతిదీ నోబెల్ ప్రైజ్, ఇంకా రకరకాలుగా ఎన్నో విజయాలు సాధిస్తూ ఉంటారు మనుషులు. ఎన్ని సాధించినా గానీ మనిషిని మీద విజయం పొందలేకపోతున్నాడు ఈ రోజు కూడా. ఒక మనిషి మీద విజయం పొందాలనే ఆ విధానమే మనిషికి తెలియదు. నన్ను నేను జయించుకోవాలా అనే విషయం కూడా తెలియదు అన్నట్టు. కాబట్టి మనిషి జీవితం ఎట్లుంటదంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నాము. జీవించినంత కాలము మంచిగా జీవించాలా, ఎవరికి హాని పెట్టొద్దు, ఇట్లా ఈ రీతిగా మంచిగా జీవించాలనేది ఒక ఈ లోకపరమైన మర్యాద అన్నట్టు. కానీ ఆ ఏది ఏది మనుషులకు ప్రయోజనం కలిగిస్తనేది ఈ రోజు కూడా మనుషులకు తెలియదు. కాబట్టి కేవలం క్రైస్తవ జీవితంలోనే, విశ్వాసంలోనే మనం అన్నిటి మీద విజయం పొందగలం. అన్నిటి మీద, కొన్ని కాదు, ప్రతి దాని మీద విజయం పొందగలం అన్నట్టు, కేవలం విశ్వాసం ద్వారా. కాబట్టి ఆ విశ్వాసము చూడండి, విశ్వాసం ద్వారా విజయం పొందాలంటే ఆ విశ్వాసం ఎంత బలమైంది ఉండాలా అనేది ఈరోజు మనం కొంచెం దీర్ఘంగా మనము ధ్యానిస్తాం. చూడండి, మనిషి ఈ లోకంలో ఎన్నో సాధించవచ్చు, ఎన్నో చదువులు చదవచ్చు, గొప్ప గొప్ప చదువులు చదవచ్చు. కానీ అన్నిటి మీద మంచి అవన్నీ కూడా ఈ లోకంలో అవసరమే. కానీ చూడండి, ఈ లోకంలో మనం చాలా మంది ఎగ్జామ్స్ మనం చూసినప్పుడు ఈ లోకంలో చాలా మంది రాజులు ఉన్నారు, గొప్ప గొప్ప వీరులు ఉన్నారు, ఎంతో మంది పేరు ప్రఖ్యాతి కావాల్సిన వాళ్ళందరూ ఉన్నారు. కానీ చివరికి వాళ్ళ కాలాలు ముగించుకున్నారు. ఎన్నో ఈ లోకంలో సాధించిన తర్వాత చివరికి వాళ్ళ పరిస్థితి ఏమైంది? ఎగ్జాంపుల్ ఉదాహరణకు మనం చూసుకుంటే అలెగ్జాండర్ గురించి మనం చూస్తాం. అతను ఎన్నో రాజ్యాలు జయించిండు, ఎన్నో విధాలుగా అతను పోరాడి విజయం పొందిండు. ఆయన వస్తానంటే చాలా మంది రాజులు భయపెట్టేటోళ్ళు. అలాంటి రాజు ఒక దశలోకి వచ్చేవరికి, ఆయన చివరి దశకు వచ్చేవరికి ఆయనకు మరణకరమైన రోగం రావటము, తర్వాత ఎంతో మంది డాక్టర్స్ అతని దగ్గరికి రావటము, ఎంతో మంది అతనికి ధనం తీసుకొచ్చి ఎన్ని పెట్టినా గానీ అతను తన మరణం మీద విజయం పొందలేకపోయినాడు. ఎంత డబ్బున్నా కానీ, ఎంత ధనం ఉన్నా, గొప్ప గొప్ప డాక్టర్స్ ఉన్నా కానీ ఆ కాలంలో కూడా, కానీ ఎంత డబ్బు పెట్టినా కానీ నయం కాని రోగం అది. చిన్న ఏజ్ లో 30 సంవత్సరాలు 33 సంవత్సరాలు ఏమి చనిపోయింది ఆయన. చనిపోతే ఆయన ఏమన్నంటే తన 2 చేతులు బయట పెట్టి, అలెగ్జాండర్ ఎంత గొప్పగా సాధించిండు కానీ అతన్ని తిరిగి ఏమి తీసుకుపోలేదు అని అట్లా రాసి పెట్టి అతను తన కాలాన్ని ముగించుకున్నాడు. ఎవ్వరు కూడా ఏమి చేయలేకపోయినారు, అతను బ్రతికించలేకపోయినాడు. చూడండి, ఈ లోకంలో ఎన్నో సాధించవచ్చు కదా. నీకు డబ్బు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు అన్నీ ఉండొచ్చు. ఏమున్నా కానీ యేసు ప్రభు లేకపోతే, క్రీస్తు కలిగిన ఆ విధానం మార్గంలో మనం లేకపోతే ఎన్ని సాధించినా కూడా అది వ్యర్థమైందనంట. దానివల్ల ఏమి కూడా లాభం లేదు. చూడండి, బైబిల్లో మనం ఎన్నో ఉదాహరణలు మనం చూస్తాం. మన ఎగ్జామ్స్ మనం బైబిల్లో ఎన్నో విషయాలు మనం సత్యమైన వాక్యాలు మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఆయన ఎన్నో సాధించిండు, తన కాలం ముగించుకుంటూ తన ఆత్మ మీద, తన శరీరం మీద విజయం పొందలేకపోయాడు. తొదుకైనా తన కాలం ముగించుకొని ఒక ప్రశ్నార్థకమైన జీవితం లాగా దాన్ని ముగించిపోయింది. ప్రభుని స్వీకరించలేదు. కాబట్టి మనిషి మీద విజయం ఎట్లా పొందాలన్నప్పుడు పాపం మనిషిని పాపంలో నడిపిస్తున్నది. పాపం మీద విజయం పొందాలంటే ఏ మార్గం లేదు. ఈ లోకంలో ఎన్నో చట్టాలు పెడతారు, ఎన్నో మార్గాలు పెడతారు, కానీ ఏ మార్గం పెట్టినా కానీ మనిషిని మీద విజయం పొందాలంటే ఎవరు కూడా అది సాధ్యం కాదు. అది కేవలం క్రైస్తవ జీవితంలోనే అది సాధ్యం. కాబట్టి ఈ లోకంలో ఎంత విజయం పొందాలంటే, అలాంటి గొప్ప విశ్వాసం మనకు ఉండాలంటే, చూడండి, మనం ఎంతగా మనము ఆ విశ్వాసాన్ని పాటించేలాగా ఉండాలి. విశ్వాసం ఎట్లా వస్తుంది? వింటే వలన వస్తుంది. కాబట్టి దేవుని వాక్యం విన్నప్పుడే మన విశ్వాసం బలపడతా ఉంటుంది. కాబట్టి ఒక దశలో వాక్యం విన్నగానే విశ్వాసం రాదు. ఎందుకంటే అది జరగదు అనే ఒక అవిశ్వాసం అన్నట్టు. విన్నంతసేపు మంచిగా అనిపిస్తుంది, అది బాగానే అనిపిస్తుంది. తర్వాత దాని ఆచరణలు పెట్టే సమయానికి ఏమవుతుందంటే దాన్ని పాటించలేని స్థితిలో ఉంటే ఆ విన్న వాక్యం నిష్ప్రయోజనం అయిపోతా ఉంది. కాబట్టి ఎందుకు ఈ మాట ఈ వాక్యాన్ని దేవుడు మనకు చూపిస్తున్నప్పుడు, ఈ లోకంలో జరుగుతున్న ప్రతి పరిస్థితుల్లో కూడా, ప్రతి దశలో కూడా నువ్వు విజయం పొందాలా. వాక్యం సెలవిస్తుంది అక్కడ. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక కుమారుడుగా ఈ లోకంలో జన్మించిండు. మనందరి పాపముల కొరకు ఆయన ఈ లోకంలో జన్మించి ఆయన సేవ చేసే ఆరంభ టైంలో ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఆయన ఈ సృష్టిలో ఒక గొప్ప ఈ లోక పాపాన్ని అంతా ఆయన శిలువ మీద ఒక పెద్ద యుద్ధమే చేసిండు ఆయన.
ఆ పాపానంతా ఆయన భరించగలిగినాడు, ఆయన జయించగలిగినాడు. అంటే ఒక దశలో ఆయన ఆ మాదిరి ఎట్లా జయించాలా మీరు అనేది ఆయన చెప్పిన బోధలో ఎన్నో విషయాలు మనకు కనబడతా ఉంటాయి. కాబట్టి యేసు ప్రభు ఆయన ఎప్పుడైతే బాప్తిసం పొంది ఆయన ఎప్పుడైతే పరిశుధాత్మ అభిషేకం ఆయన మీదకి రావటం, పౌరు వల్ల దిగి రావటం, తర్వాత ఆయన 40 దినాలు ఉపవాసం ఉండటం, తర్వాత ఆయన సేవ పరిచయం ఆరంభించిన మొదలుకొని ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని త్యాగం చేసేంత వరకు ఇది ఎప్పుడు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను రిపీట్‌గా. ఎందుకంటే ఆయన జీవించిన విధానం ఎట్లుంది, ఆయన మాట్లాడే విధానం ఎట్లుంది, మనుషులతో ఎట్లా మాట్లాడిండు ఆయన, ఎట్లా వాళ్ళ మీద విజయం పొందిండు అనేది అది మనం నేర్చుకోగలిగితే, అది మనం గ్రహించగలిగితే మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితుల మీద మనం విజయం పొందగలం. చూడండి, కొన్ని పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి. ఆ టైంలో నువ్వు ఎట్లా ఉండాలా? పావురం వలె వివేకంగా ఉండాలా, పావురం వలె నిష్కలంకులుగా ఉండాలా. ఈ లోకమంతా శపితమైంది, ఈ లోకమంతా భయంకరమైన పాపపూరితమైంది. అలాంటి లోకంలో మనం జీవిస్తున్నప్పుడు వాటి మీద విజయం పొందాలంటే యేసు ప్రభు కూడా విజయం పొందిండు. ఆ విజయం పొంది ఆయన మనకి ఈ లోకంలో మనకి ఆయన పోతూ ఆయన ఆహరణం అయ్యేటప్పుడు ఆ విజయాన్ని మనకు చేతిలో పెట్టిండు. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఎలాంటి విజయం పొందిననేది మనం చూస్తాం. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనం కొనసాగుతున్న మన జీవితము ప్రభులో మనం ముందుకెళ్తున్నప్పుడు మరి విశేషంగా సేవ పరిచర్లో మనం ఉంటున్నాం మనం అందరం. కాబట్టి విశ్వాసం లేకుండా కూడా ఎవరు సేవ చేయలేరు. కొంతమందికి విశ్వాసం లేకుండా కూడా సేవ చేస్తారు, ఉండొచ్చు. కానీ విశ్వాసం అనేది ఒక బలమైన పునాది లాంటిది. ఆత్మీయ జీవితానికి, క్రైస్తవ జీవితానికి నువ్వు ఒక నిరీక్షణ కలిగి ముందుకు పోవాలంటే ఒక విశ్వాస సహితమైన జీవితంలో మనం కొనసాగలిగితేనే గాని మనం ముందుకు పోయి దేవుని కార్యాలు మనం చేయలేము. మరి విశేషంగా ఆత్మలను మనం ప్రభు చేత నడిపించాలంటే ఆ వాగ్దానాలు అవి రాబడ్డ వాటన్నిటిని మనము తీసుకొని మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అప్పుడే మనము విజయం పొందగలం. చూడండి, ఇప్పుడు మనం హెబ్రీ రాసిన పత్రికలో 11వ అధ్యాయం మనం చూస్తాం. విశ్వాస వీరుల గురించి మనం చూస్తాం. అక్కడ మొదటి శతాబ్దంలో అపోస్తలులు యేసు ప్రభు ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆహరణమైనప్పుడు దేవుడు వాళ్ళకి చెప్పిండు, వాగ్దానం చేసిండు, మీరు ఈ లోకంలో నుంచి యెరూషలేము నుంచి వెళ్లకుండా తండ్రిని గురించిన వాగ్దానం పొందేంత వరకు మీరు యెరూషలేములో ఉండండి అని చెప్పి ఆయన ఎప్పుడైతే చెప్పిండో అదే మాట ప్రకారంగా వాళ్ళు ఉండి అక్కడ పరిశుధాత్మ కొరకు వాళ్ళు కనిపెట్టుకోవడం, ఉపవాస ప్రార్థన చేసి వాళ్ళు అభిషేకం పొందుకోవడం, తర్వాత వాళ్ళు సేవ ఆరంభించిన తర్వాత ఎలాంటి కార్యాలు చేసినారు, వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురైనాయి, అలాంటి పరిస్థితుల్లో ప్రభు కొరకు ఎట్లా వాళ్ళు జీవించగలిగినారు అది మనం అర్థం చేసుకోవాలా. మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో కూడా వాళ్ళకు మాదిరిగా మనం పెట్టుకోవాలని వాక్యం చెప్తుంది. క్రీస్తుకు మాదిరి అంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు. అంటే ఆ మాట ఈ రోజు మనం చెప్పలేం. ఎందుకంటే ఆయన అంత ధైర్యంగా యేసు ప్రభుని వెంబడించిన వాడు. యేసు ప్రభు తన శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు, 12 మంది శిష్యులు ఉన్నారు, ఆయనతో పాటు తిరిగిన వాళ్ళు ఉన్నారు, ఆయనతో పాటు సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. అయినా గాని పౌలు ఆ టైంలో లేడు. అయినా గాని ప్రభు కొరకు ఆయనతో సహవాసం చేసినట్టుగానే ఆయన దృశ్యం యేసు ప్రభు తన పక్కనే ఉన్నట్టుగానే ఆ రీతిగా నడుచుకున్నట్టుగానే ఎన్నో విషయాలైనా తన ఆత్మీయ జీవితంలో నేర్చుకొని అవన్నీ రాసి గ్రహించి ఆయన చెప్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటే నన్ను పోలి నడుచుకోమని. అంటే ఎంతగా నేను అంటే ఒక దేవుని సేవకుడు క్రీస్తుకు మాదిరిగా జీవించగలడని ఆయన రుజువు చేసి చూపించిండు. కాబట్టి మీరు అట్లా జీవించండి నాలాగా అని చెప్తున్నారు. అట్లా అంటే యేసు ప్రభుని ఆ రీతిగా మనము వెంబడిస్తే, ఆ రీతిగా ఆయన పోలి నడుచుకుంటే ఖచ్చితంగా ఈ లోకం మీద మనం విజయం పొందగలం. అలాంటి జీవితంలోకి మనం పోతే గాని ఈ లోకాన్ని జయించలేమన్నట్టు. కాబట్టి ఈ లోకాన్ని జయించడం అంటే ఏంది? పాపము, శాపము, ఈ లోకంలో ఎన్నో పరిస్థితులు ఉంటాయి కదా, ఆయనకు అడ్డుగా వాటన్నిటి మీద నువ్వు విజయం పొంది ముందుకు వెళ్ళాలంటే నీకు విశ్వాసం అవసరం. లోకమును జయించిన విజయము మన విశ్వాసం అంటాడు. అంటే వాళ్ళు రాస్తున్నారు అక్కడ, యోహాను భక్తుడు రాస్తున్నాడు, దేవుని మూలంగా పుట్టినవారంటే మనం అంతా ఆయన వలన పుట్టిన వాళ్ళం. యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తాం వాక్యం, ఆయన సంకల్పం ప్రకారంగా మనల్ని కనిండు. ఆయన సంకల్పం ప్రకారంగా తన వాక్యం వలన ఆయన మనం కనిండు. అంటే ఆయనలో మనం జన్మించిన వాళ్ళం, ఆయనలో మనం పుట్టిన వాళ్ళం, ఆయన బిడ్డలాగా ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆయన వాక్యం వలనే మనల్ని కనిండు. అంటే వాక్యము వలనే మనం జన్మించినాం అనే వాక్యం చెప్తుంది. అదే వాక్యము ద్వారా దేవుడు యేసు ప్రభువే వాక్యం కాబట్టి వాక్యము ద్వారా కూడా మనుషులు జన్మించగలరు, ఆత్మలు రక్షింపబడగలవు అని కూడా మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. అయితే మొదటి శతాబ్దంలో
వాళ్ళకు ఇచ్చిన ప్రతి హింసలు, శ్రమలు వాటన్నిటి మీద కూడా వాళ్ళు విజయం పొంది విశ్వాసంతోనే వాళ్ళు ఈ లోకంలో పరిచర్య చేసినారు. భయంకరమైన శ్రమలు, సింహాల చేత చీల్చబడ్డరు. చూడండి, ఎన్నో వాటి మీద కూడా వాళ్ళు విజయం పొందినారంటే ఈ చివరి దినాల్లో ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నామంటే ఈ ప్రతి పరిస్థితులు మనం గ్రహించినప్పుడు మన ఆత్మీయ జీవితంలో ఎట్ట మనం ముందుకెళ్ళాలా, ఈ యొక్క వ్యవస్థని, ఈ లోకంలో ఉన్న మనుషులు తప్పు ద్వారా పట్టిస్తున్న ఆ యొక్క వ్యవస్థని ఏ రీతిగా వాళ్ళని ప్రభుత్వం నడిపించాలా, వాళ్ళకు ఎట్లా ప్రార్థన చేయాలా అనేది మనం గ్రహించగలగాలి. కేవలం ప్రార్థన చేస్తే గాని వీళ్ళంతా మార్పు చెందరన్నట్టు. మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఆయన సన్నిధిలో ఒలికితే గాని, ఆయన పాదాలు తడిపితే గాని మనం అలాంటి ఈ లోకం మీద విజయం పొందలేం. యేసు ప్రభు కూడా ఒక దశలో ఆయన ఎంతగానో ఆయన గెస్తమైన తోటలను ఆయన ఒకసారి మనం చూస్తాం. ఆయన ఆ సిలువ మరణం ఆ టైంలో ఆయన ఏకాంతంగా వెళ్ళి ప్రార్థించడం, చెమట రక్త బిందువులే మారటం అని ఎంతగా ఏడ్చి ప్రార్థన చేసిండంటే ఆయన చూడ అంతకుముందుగా ఎన్నోసార్లు ఆయన ప్రార్థన చేసిండు. కానీ తండ్రి దగ్గర పోయి ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేసి బయటకు వచ్చిండో ఎన్నో కార్యాలు చేయగలిగినాడు. కాబట్టి ప్రస్తుతం ఉన్న ఈ లోకంలో ఉన్న ప్రతి పరిస్థితుల్లో కూడా అపోస్తులు కానీ ఎవరన్నా కానీ ప్రవక్తలు కానీ వాళ్ళు విజయం పొందినట్టే కేవలం ప్రార్థన ద్వారానే. ప్రార్థన జీవితము ఈ చివరి దినాల్లో మనకు అధికం చేసుకోకపోతే ఈ లోకంలో నువ్వు జీవించలేవు, ఈ లోకం మీద నువ్వు విజయం పొందలేవు. ప్రార్థన జీవితం లేకపోతే చాలా కష్టం. ఎందుకు ప్రార్థించమంటున్నాడు? ఎందుకు ప్రార్థించాలా? ప్రార్థన లేకుండా కూడా దేవుడు కాపాడొచ్చు కదా. ఎందుకు ప్రార్థించమంటున్నాడు? ఇది మనం అర్థం చేసుకోవాలి. తరచుగా బైబిల్లోకి ఎన్నో వాక్యాలు ఉంటాయి. ఒక దశలో దేవుడు యుద్ధం చేయమంటాడు, ఒక దశలో మీరు కాలి నిలబడండి, నేను మీకు విజయం ఇస్తానన్నాడు. ఏ స్థితిలో ఆయన ప్రార్థించమన్నాడు, ఏ స్థితిలో ఆయన మౌనంగా ఉన్నామని అనేది మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి ప్రతి పరిస్థితుల్లో కూడా మనం ముందుకు వెళ్ళాలన్నప్పుడు విశ్వాసం ద్వారా, ప్రార్థన జీవితం ద్వారా. కాబట్టి అపోస్తులందరూ కూడా ప్రార్థన జీవితంలోనే వాళ్ళ జీవితాలు కొనసాగించుకొని ఎన్నో విజయం పొందినారు. వాళ్ళు ఉపవాసాలు ఉన్నారు, ఎంతో భయంకరంగా వాళ్ళ జీవితాలు సంపూర్ణంగా త్యాగం చేసుకొని ప్రభు కొరకు జీవించగలిగారు కాబట్టి అనేక కార్యాలు చేయగలిగినారు. లేకపోతే అసాధ్యం అన్నట్టు. కాబట్టి వాళ్ళకి ఎదురే ప్రతి ఒక్కటి కూడా, అందుకే హెబ్రీ రాసిన పత్రిక 11:33 ఇచ్చిన ఉంటుంది. వారు విశ్వాసం ద్వారా రాజ్యములు జయించిరి, సింహాలను మూసినారు, ఖడ్గా ద్వారాలు ఆపినారు. అంత భయంగా విశ్వాసం ద్వారానే, కేవలం విశ్వాసం ద్వారానే. అంటే ఎలాంటి బలమైన విశ్వాసం ఉంటే ఆ శ్రమల్లో కూడా వాళ్ళు ప్రభు కొరకు జీవించగలిగినారు. ఈ లోకంలో మనకు కొన్ని శ్రమలు వచ్చినా కూడా మనము ఈ లోకం నుంచి మనం తప్పిపోతూ ఉంటాం. ఒక దశలో దేవుని మీద అనుమానాలు వస్తూ ఉంటాయి. నా భవిష్యత్తు ఏమైపోతుందో, మా జీవితం ఏమైపోతుందో అని ఒక అనుమానాలని మనకు వస్తూ ఉంటాయి. కానీ ఎన్ని వచ్చినా కానీ అవి రావటం తప్పదు. వచ్చినా కానీ వాటి మీద ఎట్లా నువ్వు విజయం పొందాలా, ప్రతి తలంపు మీద నువ్వు ఎట్లా విజయం పొందాలా, కొన్ని బలహీనతల నుంచి ఎట్లా విజయం పొందాలా అనేది మనము ప్రతి దినం ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు వాటి మీద మనం విజయం పొందగలం. ప్రార్థనతో ఎంతో సహవాసం కలిగి ఉన్నప్పుడే మనం ఇంకా వాటన్నిటి మీద విజయం పొందమరు ఎన్నో మార్గాలను చూపించగలడు మనం. కాబట్టి చూడండి, అగ్ని బలాన్ని చల్లార్చినారు, వాళ్ళు ఖడ్గా ద్వారా తప్పించుకున్నారు, బలహీనంగా ఉండి బలపరచబడ్డారు. అంటే ఎంత స్థితిలో గుండా వాళ్ళు వెళ్ళినా కానీ ప్రభు కొరకు ఎట్లా జీవించడం అనేది మనం అర్థం చేసుకోవాలా. అలాంటి విశ్వాసము మనలో ఉండాలా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళొక మాదిరి, మన జీవితాలకు ఒక మాదిరి లాగా. చూడండి, బైబిల్లో చెప్పబడ్డ ప్రతి వాక్యము మనకి ఒక మాదిరికరంగా చూపించడానికి అవి రాయబడ్డాయి. వాళ్ళు అనుభవించినారు, వాళ్ళ జరిగిన స్థితులన్నీ కూడా ఏ రీతిగా మనము ఈ కాలానికి, ఈ టైంకి, ఈ సమయానికి ఎట్లా మనం దాన్ని పాటించగలం అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రతి పరిస్థితిలో కూడా ఏదున్నా కానీ మనము ప్రార్థన పూర్వకంగా మనం ముందుకెళ్ళాలా. ఇక మీదట ఖచ్చితంగా దేవుడు బయలుపరుస్తాడు, ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. అందుకు మనకు పరిశుధాత్మ నడిపింపు అనేది చాలా అవసరం, చాలా ప్రాముఖ్యమైనది పరిశుధాత్మ నడిపింపు. అయితే ఒక దైవజనుడు, ఆయన పేరు జ్ఞాపకం వస్తలేదు. ఆయన అమెరికా దేశంలో ఉంటాడు ఆ దైవజనుడు. అయితే ఆయన వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో చిన్నతనంలో ఎంతో భయభక్తులు కలిగి వాళ్ళు తల్లిదండ్రులు పెంచినారు ఆ పిల్లల్ని. తర్వాత వాళ్ళ తండ్రి ఒక సంఘానికి పాస్టర్ అయినా,
అయితే చిన్నతనం నుంచి వాళ్ళు ప్రార్థనలో పెరిగిన వాళ్ళు, ఇద్దరు అన్నదమ్ముళ్ళు. అయితే ఒక అన్న ఎంతో ఆసక్తి ఏందంటే, అతను నశించిపోతున్న ఆత్మల దగ్గరికి వెళ్లి ప్రార్థన చేయాలా, వాళ్ళకి సువార్త ప్రకటించాలా, వాళ్ళందరినీ ప్రభువులో నడిపించాలా ఒక ఆసక్తి ఉంది ఆయనకి. అయితే ఒక అనారోగ్యం వచ్చి అతను చనిపోతాడు. ఈ యొక్క ఈ యొక్క ఇంకొక వ్యక్తి తన తమ్ముడైన ఆ యొక్క వ్యక్తికి ఉన్నత చదువులు చదువుకోవాలా, ఉన్నత స్థితికి ఎదగాల, నేను హైయర్ స్టడీ పొజిషన్‌కి వెళ్ళాలనేది ఒక ఆశ అతనికి ఉండేది. కానీ ఆయన ఆశ ఆ రీతిగా ఉన్నప్పుడు చూడండి, వాళ్ళ అన్న చనిపోయినప్పుడు తన హృదయం ఎంతగానో ఛేదించింది. ఎంత భయంకరంగా తన హృదయాన్ని ఆహ్, ఆహ్, వేదంతో అతని హృదయము పగిలిపోయింది ఆ రీతిగా. ఎందుకు? నా నా మా మా అన్నకి ఎంతగానో ఆశ ఉంది దేవుని సేవ చేయాలని. కానీ చేయలేకపోయిండు, చనిపోయిండు. కాబట్టి నేను సేవ చేస్తానని చెప్పి అతను ఏం చేసుకోండి, ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని అక్కడి నుంచి ఏం చేసిండు, ఇండియాకి వచ్చేసిండు ఆయన. ఇండియాకి వస్తాక అతనికి భాష రాదు ఆయనకి. కానీ భాష నేర్చుకున్నాడు. ఆయన భాష నేర్చుకున్నాడు. కాబట్టి భాష నేర్చుకొని ఏం చేసిండు, దేవుని కొరకు ఆ యొక్క ముంబై ఆ టైంలో ఆ స్థలాల్లో రకరకాలమైన ప్రాంతాల్లో పోయి సువార్త అతను ప్రకటించిండు. అయితే ఒక విషయం నేను అక్కడ గమనించింది ఏంటంటే, చూడండి, ఎందుకు మనము ఇవన్నీ గ్రహించగలగాలన్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలా. సేవ పత్యంలో మనం ఉంటున్నప్పుడు ఏ రీతిగా అనేది దేవుడు ఎట్లా మాట్లాడుతున్నదో మనం గ్రహించగలిగినప్పుడు మనం ఎట్లా ఏ స్థితిలో మనం ముందుకెళ్ళాలని కూడా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఎవరి ద్వారైనా మాట్లాడతాడు దేవుడు. అయితే తన స్నేహితుడు ఆయన ఎప్పుడైతే పడవలో ఓడ ఎక్కేసి ఇండియాకి బయలుదేరడానికి వచ్చిండో, తన స్నేహితుడు ఒకడు ఏం చేసిండు, ఒక పేపర్ మీద ఏదో రాసిండు. రాసే పేపర్ తీసుకొచ్చి పరిగెత్తుకొని వచ్చి తన ఫ్రెండ్‌కి ఆ యొక్క వ్యక్తికి ఇచ్చినప్పుడు అతనికి ఆయన ఏం చేసి జేబులో పెట్టుకొని ఓడ దిగిన తర్వాత చదువుతున్నాడు. అక్కడ ఏమని రాయబడిందంటే అక్కడ అతను చెప్తుండు ఆ లెటర్‌లో ఏముంది తెలుసా? "నువ్వు ఎక్కువ ప్రార్థనలో ఉండు. పరిశుద్ధాత్మ కొరకు నువ్వు ఎక్కువగా ప్రార్థించు నువ్వు. కాబట్టి ఎక్కువ నీ ప్రార్థనలో అదే కనిపించాలని" చెప్పన్నప్పుడు అతనికి కోపం వచ్చి ఆ లెటర్‌ని మొత్తం చింపేస్తాడు. పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండానే నేను సేవ చేస్తున్నానా? ఎందుకు ఇట్లా చేస్తానని చెప్పి అతనికి కోపం వచ్చేసి మొత్తం లెటర్ మొత్తం చింపేసి పక్కన పడేసి యథావిధిగా పోతున్నాడు. అయితే దేవుని ఆత్మ అతన్ని ఎప్పుడు ప్రేరేపిస్తా ఉంది. దేవుని ఆత్మ ఎప్పుడు ప్రేరేపిస్తా ఉంటే అతను కొన్ని రోజులకి గ్రహించగలిగి అప్పుడు ఆయన చేసిన తప్పు ఒప్పుకొని పశ్చాత్తాపడి అప్పుడు ఆయన పరిశుధాత్మతో నింపబడి అభిషేకంతో నింపబడి ఆయన పరిచర్య చేస్తుంటే కొన్ని లక్షల మంది రక్షణలోకి వచ్చినారు. విశేషమైన కార్యాలు జరిగినాయి. ఎన్నో కాన్ఫరెన్స్ పెట్టిండు ఆయన. కొన్ని ఇంగ్లాండ్ దేశంలో రకరకాలమైన దేశాల్లో భయంకరంగా అతను ప్రార్థించేవాడు. ఎక్కువ ప్రార్థన పరుడు ఆయన. చాలా ప్రార్థించాడు. ఆయన ప్రార్థన చేస్తే ఈ గుండె అనేది ఒక సైడ్‌కి వెళ్ళిపోయిందంట. అంత వేదంతోని మోకాళ్ళ ప్రార్థన చేసి అతనికి ఒంటె మోకాళ్ళలాగా అయిపోయినాయి తన 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 కాళ్ళు. తర్వాత అనారోగ్యం పాలైపోయిండు. హాస్పిటల్ వచ్చి డాక్టర్ చెప్పిండు ఆ గుండె తన స్థానాన్ని తప్పి పక్కకొచ్చేసిందంట. అంతగా కన్నీరు విడిచి ప్రార్థించాడు. ప్రవ్వా ఈ రోజైనా 2 ఆత్మలు నాకు కావాలా ప్రవ్వా అని దేవుని దగ్గర గోజారి కన్నీటి విడిచి నశించిపోయే ఆత్మల కొరకని అని వేదంతో ప్రార్థించేవాడు. చూడండి, ఎందుకంటే అక్కడికి వచ్చే పరిస్థితులు మనుషులు ఎలాంటి మనుషులు వస్తారు? రకరకాలమైన మనుషులు వస్తారు. దయ్యాలు పట్టిన వాళ్ళు ఉంటారు. రకరకాలమైనది. కానీ ఆయన ప్రార్థన, ఆయన మోకాళ్ళ ప్రార్థన కొన్ని ఆత్మలను రక్షించగలిగింది. ఆ సాక్షి అది అది ఆ బుక్ నేను చదివినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఏంటంటే ఈ స్థితిలో మనం చేయలేకపోతున్నామే అని ఒక బాధ అన్నట్టు. అంటే ప్రార్థన మనం చాలా సునాయాసంగా తీసిపడేస్తాం మనం. ప్రార్థన అంటే చాలు, కొంచెం చేస్తే చాలు అనుకుంటాం. ఒక 15 నిమిషాలు ఆరాధన చేయాలంటే మనుషులకు ఇసుకొస్తా ఉంటుంది. ఎందుకు? ప్రార్థన ఆ విధానము ఎంత బలమైందో అది యేసు ప్రభు ఆయన చేసిన ప్రార్థన జీవితం కూడా దానికి సంబంధించిందే. అదే ప్రిన్సిపల్ అపోస్తులు పాటించినారు. తర్వాత కొంతకాలానికి కొంతమంది భక్తులు పాటించినారు. ఎంతో మంది గొప్ప గొప్ప దైవజనులు ప్రార్థన పరులు. అలాంటి ప్రార్థన పరులు వాళ్ళ ప్రార్థన ద్వారా కొన్ని లక్షల మంది ఆత్మల రక్షణలోకి వచ్చింది. ఆయన కన్నీచి ప్రార్థన చేశాడంట, ప్రభా ఈ రోజు నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నాకు కొన్ని ఆత్మలు నాకు ఈ ప్రభా అని. ఆ రీతిగానే ఆయన పోయినప్పుడల్లా పరిశుద్ధాత్మ అభిషేకం మనుషుల మీద దిగి రావటం, పశ్చాత్తాపంతో ఉంటే ఆయన ప్రసంగం కనీసం 10-20 నిమిషాలంట ప్రసంగం అయింది. ఒక 15-20 నిమిషాలు వాక్యం చెప్తాడు. తర్వాత మిగతా టైంలో వాళ్ళందరూ ప్రార్థన నడిపించి ఆయన ఏకాంతంగా
ఆ సభ వెనకకు పోయి మోకాల మీద నుంచి కన్నీరు విచ్చి ప్రార్థించేవాడంట. ఆయన ప్రార్థనకు దేవుడు విని పరిశుధాత్మ అభిషేకం మనుషులు అందరి మీద తాకినప్పుడు వాళ్ళ పశ్చాత్తాపము, పాపము అవన్నీ ఒప్పుకొని లక్షల మంది జనాలు ప్రభుని స్వీకరించగలిగినారు. ఒక గొప్ప ఉద్యమము తన ప్రార్థన ద్వారా అనేకులు రక్షించగలిగాడు. చివరికి ఆయన అమెరికా దేశంలో ఆయన చనిపోయింది లాస్ట్ టైం. ఆ టైంలో కూడా అనారోగ్యం ఉన్నా కానీ కొంతకాలం ఆయన కొన్ని కాన్ఫరెన్స్ తీసి చాలా మందికి మోటివేట్ చేసిండు ఆయన. చూడండి, కాబట్టి విశ్వాసంలో చూడండి ఆయనకి ఎంత విశ్వాసం ఉండాలా. ఆ తలంపు తన అన్నది, కానీ ఆయన తలంపు ఏంది? చదువుకోవాలని. కానీ అది ఎప్పుడైతే ఆయనకు ఆ ప్రేరేపణ కలిగిందో విశ్వాసంతో బయలుదేరిండు. కానీ భాష రాదు, భాష నేర్చుకున్నాడు. నేర్చుకొని అనేక తెగల వారికి సువార్త ప్రకటించగలిగినాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఇవన్నీ మనకు కూడా ఉపమాన రీతిగా మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ ఈ ఈ చివరి దినాలు ఉంటున్న మనం కూడా అలాంటి విజయాలు మనం పొందాలంటే మనం ఎంతగానో ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, అపోస్తులు కూడా వాళ్ళు కూడా అట్లా ఈ లోకంలో అట్లా విజయం పొందినారు. వాళ్ళు కొన్ని ప్రేయర్స్ గ్రూప్ కూడా చేస్తాడంట ఆయన. కొన్ని ఉపవాస ప్రార్థన ఒక టీంని పెట్టేవాళ్ళంట. ఆయన 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 సాక్ష్యంలో రాసింది అక్కడ ఆ పుస్తకంలో. కొంతమంది పరిచర్యకి వెళ్తే మిగతా వాళ్ళు అక్కడ ఉండి ప్రార్థన చేసేటోళ్ళంట. అట్లా పెట్టినంటే కొంతమందిని ఆయన ఎంతమందిని మోటివేట్ చేసి ఎంతో మందిని విశ్వాసంలో ప్రభులోకి నడిపించాడు. శతాబ్దాలుగా ఉన్న ఆ విశ్వాసాన్ని, కూరుకుపోయిన విశ్వాసాన్ని, ఆ సత్యాన్ని ఆయన బయటికి తీసుకొచ్చిండు, వెలుగులోకి తీసుకొచ్చిండు. వాక్యంలో ఎంతో మందిని మోటివేట్ చేసిండు. సత్యాన్ని ఆయన గ్రహించగలిగిండు, ప్రకటించగలిగినాడు కేవలం ప్రార్థన ద్వారానే. అందుకే ఒక దశలో అనిపిస్తుంది, ప్రార్థన ద్వారా ఆయన పాదాల మీద పడి ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే మనం మౌనంగా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటామో ఆయనే మనం నడిపిస్తూ ఉంటాడు. ఆయన 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 పర్మిషన్ లేకుండా మనం ఎక్కడ పోయినా కూడా ఏమి కాదు. ఆ సాక్ష్యంలో ప్రతిదీ ఆయన ప్రార్థన పూర్వకంగానే పోయేటోడంట. అక్కడ ఎన్నో ఆత్మలు రక్షింపబడాడు. పరిశుధాత్మ అభిషేకం, దేవుని అభిషేకం, ఆత్మ దిగేడుదంట. అనేకులు పశ్చాత్తాపంతో రోధంతోనే ప్రభుని స్వీకరించేవాళ్ళు. అలాంటి ఉద్యోగం తీసుకొచ్చింది అపోస్తుల కాలంలో. వాళ్ళు తీసుకొచ్చి తర్వాత కొంతమంది దైవజనులు తీసుకొచ్చినారు. ఈ చివరి దినాల్లో అలాంటి ఉద్యమం ఉందంటే చాలా తక్కువ. ఉద్యమం లేదు ఇక్కడ. ఉద్యమం అనేది చాలా తక్కువ అయిపోయింది. ఉద్యమం అనేది లేదు. ఎవరికి వారే యమునా తీరన్నట్టుగా ఈ లోకంలో జీవిస్తున్నారు మనుషులు. జరుగుతున్న పరిస్థితుల్లో దేవుని రాకడ సమీపించింది. ఎంతో మంది నశించిపోతున్నారు. ఈకున్న పరిస్థితుల్లో ప్రవ్వా మేము ఏం చేయాలా ప్రవ్వా, ఈ లోకం ఇంత భయంకరమైన స్థితిలో పోతుంది ప్రవ్వా అని ప్రార్థించి చేసే సంఘాలు తక్కువ. ఎందుకంటే వాళ్ళు చేయలేదు, వాళ్ళ మనం పాయింట్అవుట్ చేస్తలేము, తీర్పు తీరుస్తలేము. కానీ అలాంటి స్థితిలో ఆ సత్యం గ్రహించిన మనము ఒక్కరైనా సరే మనం ఆ ప్రేరేపణ మనం కలిగితే మనం కూడా అలాంటి ప్రార్థనలో మనం ఏర్పరచుకోవాలా. ఉపవాస దినాలు మనం ఏర్పరచుకోవాలా. ఒక రోజు ఎప్పుడైనా ఒక ఉపవాస దినం ఏర్పరచుకొని అందరం కూడుకొని ఉపవాసం ఒక రోజంతా ప్రార్థించాలా. మినిస్ట్రీ కొరకు, పరిచర్య కోసం రాబోతున్న దినాల్లో ప్రభావ మేము ముందుకు పోవాలా అన్నప్పుడు దేవుడు మనతో దర్శన రీతిగా కళల రూపకంగా మాట్లాడుతాడు ఆయన. అలాంటి సమాజ కూడికలు ఈ రోజు లేవు, లేవు. ఎవరికి వాళ్ళే అన్నట్టుగా పోతున్నారు. మంచిదే, కానీ అందరూ కలిసికట్టుగా ఒక దగ్గర కూర్చొని ఒక ఉపవాస దినాన్ని ప్రకటించి ప్రార్థన చేస్తే అపోస్తులు అట్లనే చేసినారు. ఉద్యమం, దేవుని అభిషేకం బలంగా మన పైన రావటం జరుగుతుంది. ఒకరి నుంచి ఒకరి మీద అభిషేకం పొందుకోవడం జరుగుతుంది. తర్వాత ప్రార్థనలో మనం ముందుకెళ్తున్నప్పుడు దేవుని ఆత్మ, పరిశుధాత్మడే లీడ్ చేసిన వాళ్ళు అపోస్తులందరినీ. అందుకు పరిశుధాత్మ నీకు లీడ్ కావాలా. ఆయన పక్కనే ఉంటాడు, కానీ నీ హృదయంలోకి రావాలా. పాత నిబంధన కాలంలో ఒక దశ వరకు దేవుని ఆత్మ మనుషుల మీదకి వచ్చేది ఆ ప్రవచనం చెప్పేటప్పుడు. క్రొత్త నిబంధనకు వచ్చే వరకు ఆధారకర్త నీ హృదయంలోనే ఉంటాడు, నీలోనే ఉంటాడు, ఆయన నివాసంగా ఉన్నాడు. మనం ఆయన ఆహ్వానించాలి. మనం ఆయన టైంలో మనం ఏం చేస్తుంటే ఒక మనిషిలాగా నాకు సాయం చేయన్నప్పుడు ఒక మనిషిలాగా ఉంటుంది, కానీ నీ హృదయంలోకి ఆహ్వానిస్తలేదు. ఈరోజు క్రైస్తవ జీవితంలో డినై చేసింది హోలీ స్పిరిట్, పరిశుధాత్మని. నమ్ముతారు కానీ స్వీకరించారు అన్నట్టు. ఆ నడిపింపు ఉన్నప్పుడు ఎలాంటి పరిచయం అది చూస్తారు, చదువుతారు వాక్యం, కానీ గ్రహించరు అన్నట్టు. ఎందుకనంటే అది వాళ్ళకి ప్రశ్నార్థకంగా ఉంటుంది అన్నట్టు. చూడండి, ఆ ఫ్రెండ్, ఆ స్నేహితుడు వచ్చి ఎక్కువగా నువ్వు దేవుని ఆత్మ కొరకు కనిపెట్టు, ప్రార్థన చేయని చెప్పినప్పుడు ఆ లెటర్ జింపేసిండు, వెళ్ళే తృణీకరించిండు.
రియలైజ్ అయిన తర్వాత లేట్ గా అప్పుడు ఉద్యోగం వచ్చింది ఆయన. అప్పుడు ఆయన సేవ విజృంభించి పనిచేసింది అన్నట్టు. అంతకాలం మామూలుగా ఉన్నాడు, చాలా ఇబ్బందులు పడిండు అక్కడ. కాబట్టి ఇది మనకి చివరి దినాల్లో, అందుకే ప్రభు అంటాడు ఏవేలు ప్రవచనం, అంత్య దినంలో సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. కాబట్టి పరిశుధాత్మ అభిషేకం కొరకు మనం కనిపెట్టుకోవాలా. రాబోయే దినాలు భయంకరంగా ఉంటాయి. దేవుని ఆత్మ నీతో డైరెక్ట్ నీతో మాట్లాడతాడు, నీ పక్క నుండి మాట్లాడుతాడు, నీ హృదయంలో నుండి మాట్లాడతాడు. ఆయన నీకు చెప్తాడు, ఇగో పలాని వ్యక్తి దగ్గర నువ్వు పో, ప్రభు ప్రార్థించు, నువ్వు అక్కడ వెళ్ళు, ప్రభు ఇప్పుడు నేను వెళ్ళలేదు ప్రభు నువ్వు నీ హృదయంలో నువ్వు అనుకున్నప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు. నీకు చెవులో వినిపిస్తుంది ఆ స్వరం, నీలో ఉండి వినిపిస్తుంది ఆ స్వరం. మనుషులతో నువ్వు సంభాషించినప్పుడు దేవుడు నీకు చెప్తాడు, ప్రభా పలాని ప్రాంతానికి వెళ్ళాలా ప్రభు అంటే ఆయన నీకు చెప్తాడు ఖచ్చితంగా. అపోస్తులు కార్యాలు మనం చూడలేదా? దేవుని ఆత్మ, యేసు ఆత్మ అతను వాళ్ళని వెళ్ళని అనేది ఉంది అక్కడ. మేము అక్కడ పోయి ప్రకటిస్తాం ప్రభు సువార్త అంటే ఆయన వెళ్ళనీలే. ఎందుకు? టైం కాదని అంటాడు అక్కడ. ఎన్నో చూస్తాం. తర్వాత ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మీరు అక్కడ చదివినో నాకు తెలీదు, పేతురు ఈ అపోస్తులంతా కూడా ఎక్కడ ఉంటుంది? 18వ అధ్యాయం ఇక్కడ ఉంటుంది. అపోస్తులు కానీ 15వ అధ్యాయంలో ఉంటుంది. మీరు చదువుకున్న తర్వాత కావాలంటే. వీళ్ళంతా సమాజంగా కూడినప్పుడు పరిశుద్ధాత్ముడు వాళ్ళ మధ్యలో ఉంటాడు. వాళ్ళ సభలోకి వాళ్ళు మాట్లాడుకున్న ఆ స్థలంలోకి పరిశుద్ధాత్ముడు వచ్చి అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ వాళ్ళంతా లాస్ట్ పేతురే ఉంటాడు, పరిశుద్ధాత్మ కూడా మాకును పరిశుద్ధాత్మ కూడా ఇది అనుకూలమే అని చెప్పాం కదా. అంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనము దేవుని గురించి సంభాషిస్తూ ఉంటామో ఆయన మన మధ్యలోకి వస్తాడు, ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. అది గ్రహించాలన్నట్టు. అట్లా వాళ్ళు పరిశుద్ధాత్మను అట్లా ఆ రీతిగా నడిపింపబడ్డారు. కాబట్టి ఈ చివరి దినాలు ఉంటున్న మనం కూడా ఆ రీతిగా నడిపింపబడాలా అంటే, విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళాలంటే కొన్ని దశలో అనుమానంగా ఉంటుంది ఒక దశలో చూడండి. కాబట్టి మేము మొన్న ఒకసారి ఒక ఊరికి వెళ్ళినాం, ఒక అనిల్కి సువార్త ప్రకటిస్తుంటే అక్కడ చాలా మంది మా చుట్టూ వచ్చేసిండ్రు, పాయింట్ ఆఫ్ చేసిండ్రు ఊర్లో, ఆంధ్ర సైడ్. అయితే నాతో పాటు ఒక బ్రదర్ ఉన్నాడు. అప్పుడు చూడండి విశ్వాసము ఎట్లా పరీక్షింపబడుతుందో, దేవుడు ఎట్లా పరీక్షిస్తాడో అప్పుడు నాకు అర్థమైంది. బలంగా మనం ప్రార్థన చేస్తాము, మనకు అన్నీ ఉన్నాయి, గొప్పగా చెప్తాం, వాక్యాలు బాగానే ఉంటది. కానీ ఆ టైంలో ఒక అనిడి సువార్త చెప్తుంటే వాళ్ళందరూ చుట్టుముట్టినప్పుడు మేము ఎంతగా చెప్తున్నాం వాళ్ళకి. ఎట్లా చెప్తుంది తెలుసా? బైబిల్ తీసి చెప్పలే. మేము అనిలో ప్రాంతానికి వెళ్ళినప్పుడు బైబిల్ తీసుకుపోము. వాళ్ళు బైబిల్కి ఏం అర్థమైంది వాళ్ళకి అర్థం కాదు. కానీ వాళ్ళకి ఎట్లా చెప్పాలా? ప్రకృతి సంబంధంగా చెప్పాలా, ప్రకృతిని చూసి చెప్పాలా, విధానాలు చూసి చెప్పాలా. ఆ టైంలో వాళ్ళు చెప్తే కొంతమంది వచ్చి పతోలు ఇదొక వ్యాలవరం అయిపోయింది మీకు, పతోలు వచ్చి ఇదిగా చెప్తున్నారు అని చెప్పి పాయింట్ అవుట్ చేసి చాలా మంది గుంపు కూడినప్పుడు ఒక్కరు కూడా ఎదురు తిరిగి మాట్లాడలేకపోయారు. చివరికి ఒక్క వ్యక్తికి వాక్యం చెప్తే ఆయన స్వీకరించండు, ఆయన చేత పాపాలు ఒప్పించిన ప్రార్థన చేయించి. అప్పుడు ఆయనకున్న కొన్ని అనుమానాలు ఉన్నాయి బైబిల్ సంబంధించి, వాటన్నిటిని ఆయన అనుమానం తీర్చింది. లేకుంటే వాడు అనుమానం ఆ రోజు తీర్చకపోతే వాళ్ళకి జీవితాంతం అదే అనుమానంతో క్రైస్తవులు తృణీకరిస్తాడు. కాబట్టి అలాంటి స్థితిలో ఎదురైనప్పుడు ఒక దశలో వచ్చేసరికి వాళ్ళందరూ వచ్చేసరికి ఫోటో కెమెరా తీసుకొని ఫోన్ తీసుకొని ఇచ్చేసరికి నాకు కొంచెం భయం అనిపించింది. ఇది ఇప్పుడు కాదు, ఛానల్ సంగతి చెప్తున్నా. ఏమని నాకు భయం అనిపించింది అంటే, ఎట్లా అనిపించిందంటే, సరే అన్న వీళ్ళు ఎంత చెప్పినా వినరో, మనం వెళ్ళిపోదాం అని చెప్పంటే, ఇంకా ఆయన ఏమన్నాడు, సరే వెళ్ళిపోదాం అని చెప్పని ఇంకా లేవబోతాను. ఇంకా ఎందుకో అప్పుడు నాకు నేను అనుకున్న ప్రభావ ఏంది ప్రభావ, ఏం జరుగుతుంది ప్రభావ అంటే, అప్పుడు నాకు స్వరం వినిపిస్తుంది. అంటే ఎవరో నా పక్క నుండి మాట్లాడేట్టు వినిపిస్తుంది తెలుసా? ఇందుకొరకైనా నేను అభిషేకించిన, ఇందుకొరకైనా నేను ఏర్పరచుకున్నా, ఎందుకు భయపడుతున్నావు, ధైర్యంగా ఉండు అని ఎవరో పక్కన నాకు చెప్పేట్టు అనిపిస్తుంది. మరి ఎవరు చెప్తారు చెప్పండి? పరిస్థితులు చూడండి ఎట్లా వస్తాయి చూడండి. ఆ చిన్న వాటికే మనము ఒకలాంటి భయం వస్తే, రాజుల ముందు, రాజ్యాల ముందు నిలబడాలంటే నీకు ఎంత విశ్వాసం కావాలి చెప్పండి. అంటే ఆ టైంలో నా విశ్వాసం కొంత సన్నగిలింది పరిస్థితులు చూసి. పరిస్థితులు చూసినా కానీ నువ్వు భయపడొద్దు అన్నట్టు. రాజ్యాలను జయించిందంటే ఎట్లా జయించడం చెప్పండి? ఇలాంటి చిన్న విశ్వాసం ద్వారా జయించగలం చెప్పండి. అందుకు మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవాలా. ఇప్పుడు మనకున్న విశ్వాసము సరిపోదు. ఈ విశ్వాసాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలా, రెట్టింపు చేసుకోవాలా. యేసు ప్రభుని అడిగినారు అపోస్తలులు వచ్చి, ప్రభువా ఎక్కడ ఉంటుంది? లోకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనం ఉంటుంది. ప్రభువా అపోస్తలులు వచ్చి, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి చేయి ప్రభువా అంటే, అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు, మీరు సందేహపడకుండా
ఆవగింజంత విశ్వాసం ఉండి ఈ కంబలి చెట్టు పోయి సముద్రంలో నాటబడిన దాకా పెకిలింపబడని చెప్తే అది జరుగుతుందని చెప్తారు అక్కడ. అంటే ఎప్పుడైతే మన నోటి వాక్కు ద్వారా అది పలుకుతామో విశ్వాసంతో అది జరుగుతుందంట. ఆవగింజంత విశ్వాసం చెప్పండి. ఆవగింజ ఎంత ఉంటది? చిన్న గింజ మన కూరలో తాలింపు వేసుకుంటాం. చిన్న గింజ, ఆవగింజ. అంత విశ్వాసమే అది పెకిలింపబడి అది కదిలింపబడుతుంటే ఇంకా మీరు చూసుకోండి. మరి అలాంటి విశ్వాసం అంత గొప్ప కార్యం చేస్తే మరి ఇప్పుడు మనకున్న విశ్వాసం ఎంత చెప్పాలి? ఆవగింజంత విశ్వాసం ఉందా? లేకుంటే ఇంకా తక్కువ ఉందా? విశ్వాసాన్ని కూడా మన కొలత వేసుకోవాలా. మనం అందరము మన విశ్వాసాన్ని కొలత వేసుకో. ఎందుకంటే ఇప్పుడు నీకు విశ్వాసం ఒక పరీక్ష జరగబోతుంది త్వరలో. నువ్వు విశ్వాసంగా ఉన్నవా లేదో తెలుస్తుంది త్వరలో. అలాంటి పరిస్థితులు జరిగినప్పుడు అలాంటి పరిస్థితుల మధ్యలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఎట్లా నిలబడి ధైర్యంగా వాక్యం చెప్పగలవు? రాజుల ముందు నిలబడాల్సి వస్తుంది ఒక టైంలో. పౌలు నిలబడినా లేదా? ఒకరోజు దేవుడు నిన్ను నన్ను కూడా నిలబెడతాడు. కాబట్టి ఈ లోకాన్ని జయించే వాళ్ళం మనం. ఆయన మూలంగా పుట్టిన వాక్యం నెరవేరాలంటే మరి మనం ఈ లోకంలో ఎట్లా పోవాలంటే కేవలం ఆయన చెప్తాడు. ఆయన పాదాల దగ్గర కూర్చోవాలా, ఆయన పాదాలు పట్టుకోవాలా, ప్రార్థన పూర్వకం మనం పోయినప్పుడు ఆయన చెప్తాడు మనకి ఎట్లా పోవాలా. పరిశుద్ధాత్మని నేను తీసుకెళ్తాడు. నువ్వు ఆత్మలో కొనిపోబడతావు. ఆయన నడిపిస్తాను నిన్ను ఆ రీతిగా. అప్పుడు నువ్వు పరిస్థితులన్నీ నీకు సరెండర్ అయిపోతాయి. ఏది కూడా నీకు ఆటంకపరుస్తానట్టు. ఇవన్నీ లేకుండా పోతే ఏమైంది తెలుసా? చాలా భయంకరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అవి ఎప్పుడు తగలేదు కానీ ఒక చోటకు పోతే ఒక ఆమెలో దయ్యం మాట్లాడుతుంది. 300 సంవత్సరాల నుంచి నేను ఈ ప్రాంతంలో ఉన్నా, ఈ ప్రాంతం నాది, మీరు వచ్చి నన్ను ఎలగొట్టేది ఏంది, నేను పోనని చెప్పి అడ్డం తిరిగింది ఆ దయ్యం. ఆమెలో ఉంది ఆ దయ్యం. అది వెలగొట్టడం చాలా కష్టమైపోయింది మాకు. అభిషేకం లేదా? ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒక దశకు వచ్చేవరకు ఏమైంది? చివరికి వెళ్ళిపోయింది అది. అప్పుడు అర్థమైంది. మినిస్ట్రీలు ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థనలను పోవాలన్నప్పుడు దేవుడు అది నాకు బయలుపరిచింది. ఇలాంటి కొన్ని దయ్యాలు ఉపవాస ప్రార్థన వల్లనే దేని వల్ల సాధ్యం కాదని. అప్పుడు దేవుడు ఆ వాక్యం ఎందుకు ప్రవ్వా ఆ దయ్యం మేము వెళ్ళగొట్టలేకపోయి అది ఎందుకు అంత సతాయించాను అంతసేపు ప్రవ్వా? చివరికి వెళ్ళిపోయింది. కానీ ఎందుకు అంత సతాయించింది ప్రవ్వా అంటే అప్పుడు ప్రభు చెప్తాడు, అంటే ఆ టైంకి దేవుడు విజయం ఇచ్చిండు. కానీ ఇక మీదట అట్లా కాదు. అన్ని పరిస్థితులు ఒకేలాగా ఉండవు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పిండు? ఆయన వాక్యం జ్ఞాపకం చేసిండు. ఇలాంటి దయ్యాలు, ఇలాంటి మనుషులు విడిచిపెట్టి పోవాలంటే అది గ్రామ దేవత, అది వాళ్ళ కుల దేవత. అది వచ్చి ఇంట్లో కూర్చుంటది, ఎట్లా పోతుంది? అప్పుడు అనిపించింది ఈ మామూలు దెయ్యాలు కాదని. అంటే మనుషులు ఎలాంటి దెయ్యాలు అనేది ఏదో అప్పుడు పోయినప్పుడే బయటపడతాయి. మామూలుగా ఉంటే పోతే బయటపడవయి. సంఘాల్లో పోయినా కానీ కొన్ని దయ్యాలు బయటపడతా ఉంటాయి. ఎందుకు? దేవుని శక్తి అక్కడ దిగుతుంది కాబట్టి. యేసు ప్రభు సమాజ మందిలో వాక్యం చెప్తుంటే అపవిత్ర ఆత్మ పెట్టినప్పుడు వచ్చి లేసి అరుస్తూ ఉంటాడు. మరి యాజకులు, శాస్త్రులు, పరిచర్లు వాక్యం చెప్పినప్పుడు, వారు బోధించినప్పుడు లేవలేదే? ప్రభువే బోధించడం ఎందుకు లేచినంటే ఆయన వాక్యము అధికారంతో గలదై ఉంది, శక్తితో గలగదై ఉంది. ఆయన ఉన్న శక్తి, ఆయనకు అభిషేకం అలాంటిది అన్నట్టు. ఇవన్నీ బైబిల్లో రాయబడ్డ వాక్యాలు. ఇవన్నీ మనం చదివినం ఎప్పుడు, కానీ పాటించం అన్నట్టు. అయితే చూడండి, అపోస్తులు చెప్తున్నారు మా విశ్వాసాన్ని వృద్ధి చేయమని. కాబట్టి మన విశ్వాసం కూడా బలమైన విశ్వాసం లాగా మనము వెళ్ళాలా అనేది మన ప్రభు అది మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎలాంటి విజయం ప్రభు మనకి ఇచ్చినప్పుడు చూడండి, ఆయన యేసు ప్రభు ఎలాంటి విజయం పొందిండు అంటే పాపం మీద, శాపం మీద, ఈ లోకం మీద, వాటన్నిటి మీద ఆయన విజయం పొంది శిలువ మీద తన ప్రాణాన్ని త్యాగం చేసి వాటన్నిటిని సమాప్తం చేసి ఆ విజయాన్ని మనకి దేవుడి తిరిగి మన చేతుల్లో పెట్టి ఆయన ఆరోహణమైపోయి ఆత్మరూపకంగా ఈ రోజు మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఎలాంటిదంటే చూడండి, రెవల్యూషన్ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17, 18, 19 వచ్చిన ఒకసారి మనం చూస్తే అక్కడ ఒక మాట అక్కడ రాయబడ్డది. అక్కడ ఒక మాట రాయబడింది. చూడండి ఎలాంటి ఏ రీతిగా రాయబడింది అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అక్కడ చూడండి ఏం రాయబడింది అక్కడ. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనంలో, నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. ఆయన దర్శనం చూస్తున్నాడు అక్కడ. అప్పుడు ఏం జరిగింది అక్కడ? ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకము, నేను మొదటి వాడను
చూడండి, నేను మొదటి వాడిని, కడపటి వాడిని, జీవించువాడను, మృతుడనైతే ఇదిగో యుగ యుగములు సజీవునై ఉన్నాను, మరియు మరణం యొక్కయో పాతాళం యొక్కయో తాళపు చేతులు నా స్వాధీనంలో ఉన్నవి. కాగా నీవు చూసిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుబో వాటిని, అనగా నా కుడి చేతిలో చూసిన 7 నక్షత్రములకు వచ్చిన మర్మమును, ఆ 7 దీపస్తంభములకు వచ్చిన సంగతి రాయము అని అక్కడ యోహాను భక్తుడు చెప్తున్నాడు. మరణం మీద ఆయన విజయం పొందిండు. పాతాళ యొక్క తాళపు చేతులు అన్ని ఆయన స్వాధీనంలో ఉన్నాయి. మరణం మీద కూడా ఆయన విజయం పొందిండు. కాబట్టి ఇవన్నీ విజయాలు. ఇవన్నీ మరణం మీద కూడా మన విజయం పొందాల. మరణం మీద విజయం పొందాలంటే అది భయంకరమైన ఆ ఆత్మ, అది మరణ దూత అనేది. దాని మీద విజయం పొందాలంటే చూడండి, విజయం అంటే ఏదో మామూలుగా ఏదో నాకు ఒక సమస్య ఉంది ప్రభా, దాని మీద నేను విజయం పొందని సాక్ష్యం ఇస్తే మంచిదే. ఇవి చిన్న చిన్నవి. కానీ లోకాన్ని జయించే విశ్వాసం కావాలంటే మనం ఎంతగా ఆత్మీయతలో మనం బలపడాలి చెప్పండి. ఎంతగా మన విజయం పొందాలా? ఆ స్థితికి మనం ఆత్మీయ జీవితంలో మనం ఎదగాల. మన విశ్వాసాన్ని అట్లా మనం రెట్టింపు చేసుకుంటేనే ఆ పరుగు పందులో మన విజయము పొందగలం. ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. చూడండి, పరలోక రాజ్య తాళపు చేతులు ఇంకో దిక్కడ చెప్తాడు, పేతురుతో మాట్లాడతాడు. మత్తయి సువార్త 16:19 పరలోక రాజ్యం యొక్క తాళపు చేతులు నీకు ఇచ్చేదని అన్నాడు. మీరు వేటిని బంధిస్తారు అవి బంధింపబడను, వేటిని విప్పుతారో అవి విప్పబడినారు. ఎక్కడ బంధిస్తాను, ఎక్కడ విప్పుతున్నాం అనేది ఆత్మీయమైన సత్యం. పరలోకం ఎక్కడుంది? మన మధ్యలోనే ఉంది. చూడండి, వేటిని విప్పుతారో అవి విప్పబడుతున్నాడు, వేటిని బంధిస్తాడు బంధింపబడడు. కాబట్టి ఎట్లా అర్థం చేసుకుంటావు వాక్యం? అది ఆత్మీయ లెవెల్లో ఉంటది, ఆ ఆత్మీయమైన సత్యం అన్నట్టు. కాబట్టి ఇవన్నీ ఆత్మీయమైన విధానాల్లో విశ్వాసంతో మనం ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో, ఆ లోతులకు మనం వెళ్తామో, అప్పుడు కానీ ఇవన్నీ మనకు అర్థం కావాలి. అప్పుడు ఆ విశ్వాసమే మనలో అలాంటి బలమైన కార్యాలు చేయగలదు. ఆ విశ్వాసమే మన ఆ రీతిగా ఒక పునాది. మనకి ఒక విధంగా చెప్పాలంటే విశ్వాసం అనేది ఒక పాదం, నేను నడిపించే పాదం లాంటిది. నువ్వు నడవాలంటే విశ్వాసం ఒక పునాది లాంటిది, విశ్వాసం అంటే. కాబట్టి చూడండి, అపోస్తుల కాలంలో, శిష్యుల కాలంలో కూడా ఎట్లా జరిగిందో, వాళ్ళు ఎట్లా ప్రభువులు నుండి విజయం పొంది ఈ లోకాల్లో ఉన్న ప్రతి పరిస్థితిని ఎట్లా విజయం పొందినారో, ఈ చివరి దినాల్లో మనం కూడా ప్రస్తుతం ఉన్న మనకు అలాంటి విశ్వాసం ఉందా? మనం అది పరిశీలించుకోవాలి. అలాంటి విశ్వాసం మనకుందా? ఈరోజు ఈ లోకాన్ని జయించే విశ్వాసం మనకుందా? చూడండి, దుష్టుడు ఎప్పుడు మన వెంట పడతానే ఉంటాడు. వాడు సీమోను పేతురుని కోరుకున్నాడు సైతాను. 3 సార్లు ప్రభు ప్రార్థించాడు, సీమోను సాతాను నిన్ను కోరుకుంది, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను మీ కొరకు ముమ్మారు వేడుకొన్నాను అంటాడు. నువ్వు లేచి బలపడి నీ సహోదరుని స్థిరపరచము. సైతాను కూడా మనల్ని కోరుకుంటది. వాడు కోరుకుంటాడు, వాడు పేతురుని కోరుకున్నాడు, పేతురు నాకు ఇచ్చేయండి. ఎందుకు? పేతురులో దుడుకుతనం ఉంది, ఊరిని చిక్కిపోతున్నట్టు. కానీ ఎవరు ప్రార్థన చేసిండు పేతురు కొరకు? యేసు ప్రభు ప్రార్థన చేసిండు. ఆయన ఎట్ట గ్రహించగలిగినాడు చెప్పండి? అందుకు మన కొరకు కూడా చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకు? మనం పడిపోకుండా, తప్పిపోకుండా. దుష్టుడు మనల్ని ప్రతి క్షణం వాడు జల్లెడ పట్టాలని ఉన్నాడు. ఇప్పుడు జల్లెడ పడతాడు కూడా. కాబట్టి మన విశ్వాసాన్ని మనం ఇక్కడ ఏం చేయాలా? ఇంకా మీదట రెట్టింపు చేసుకోవాలా. విశ్వాసము ఎంత తుఫాన్ లాంటి సమస్యలు వచ్చినా కానీ, ఏది వచ్చినా కానీ, నీ పునాది యేసు ప్రభు మీద కట్టబడింది కాబట్టి నువ్వు స్థిరంగా ఉండాలా. పరిస్థితులు షేక్ కావచ్చు, ఈ లోకమే తల్లకిందులు కావచ్చు, కానీ నువ్వు మటుకు చలించవు. 10,000 మంది వచ్చి పైన పడ్డా కానీ అపాయం ఎందుకు రాదంటే, దావీదు రాజు ఎందుకు అంత స్థిరంగా చెప్పినంటే ఆయన దేవుని పట్ల ఉన్న విశ్వాసం అది. కాబట్టి అందరికి విశ్వాసం లేదు, ఉందంటే నేనైతే నమ్మలేను. పోయి మనకుంద విశ్వాసం అంటే నాకు తెలియదు. ఏ పరిమాణంలో ఉంది విశ్వాసము? దానికి ఒక కొలత ఉంటుంది కదా. అందులో కూడా 30 అంతులు ఉంటుంది, 60 అంతులు ఉంటుంది, 100 అంతులు ఉంటుంది. కాబట్టి మనం ఏ కొలతలో, ఏ పరిమాణంలో మన విశ్వాసం ఉంది? ఇంకా నమ్మకం ఉంచే వాళ్ళగా ఉన్నామా? విశ్వాసంలో మనం ముందుకెళ్తున్నాం, పరిపూర్ణత చెందుతున్నామా? ప్రతి దాంట్లో మనం పరిపూర్ణత చెందాలా. ఆత్మలో పరిపూర్ణత చెందాలా, విశ్వాసంలో పరిపూర్ణత చెందాలా, సేవా పరిచర్యలో పరిపూర్ణత చెందాలా, మన క్రియల్లో పరిపూర్ణత చెందాలా, సమస్త విధమైన ప్రవర్తనలో పరిపూర్ణత చెందాలి. అప్పుడే కానీ వీటన్నిటి మీద మన విజయం పొందలేము. ఇది ఒక నడిపింపు అనమాట. ఇది క్రమేణంగా గ్రాడ్యువల్ గా అది ఒక క్రమబద్ధంగా పోయే ఒక విధాన నియమం అది.
ఒక దశలో మనం పరిగెత్తా ఉంటాం, కానీ కాదు అట్లా విధానం. అందుకు మనం చూడండి 3 సార్లు ఆయన ప్రార్థించిన ప్రభు. కాబట్టి ప్రార్థన జీవితం ఎంత ప్రాముఖ్యమైందో అర్థం చేసుకోగలరు. ఆ వివేచన కూడా మనకు ఉండాల. చూడండి తర్వాత ఏం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో చూడండి ప్రార్థన జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే వాడు గర్జించి సింహం వల్లే ఎవరిని మింగుదామని వాడు వెతుకుతో తిరుగుతున్నాడు దుష్టుడు. ఎవరిని పడగొట్టాలా, ఎవరిని మింగివేయాలా అని వాడు పరిగెత్తుతా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా? స్థిరత్వం కలిగి వాడిని ఎదిరించాలి. దేవునికి లోబడి ఉండి అపవాదం ఎదిరించి అప్పుడు వాడు మీ యొద్దకెళ్ళి పారిపోయిన వాక్యం అని మనం ఆయనకు లోబడాలా. దేవునికి మనం సరెండర్ కావాలా. ఇప్పుడు సరెండర్ అవుతలేమా? అవుతున్నాం. కానీ ఎందుకు అని అన్నప్పుడు వాడు ఆ దుష్ట శక్తులు సైతాన్ సమూహం అంతా కిందికి దిగొచ్చినవి. అవి భయంకరంగా విజృంభించి మనుషుల్లో కొట్లాటల్లో గొడవలు తీసుకొచ్చి ద్వేషము కోపము రేపుతున్నాడు. మనుషులు రెచ్చగొట్టే ఆత్మలు బయలుదేరినాయి. అందుకు మనం బహు జాగ్రత్తగా ఉండాలా. సేవకులతో మాట్లాడేటప్పుడు చాలా కేర్ఫుల్ గా మాట్లాడాలా. నీకు ఎంత ఫ్రెండ్లీగానే ఉండొచ్చు, కానీ ఒక మోతాదులోనే మాట్లాడాలా. అంతే. ఎక్కువ మాట్లాడితే ఏమవుతుంది? ఏదేదో వాగేస్తూ ఉంటాం. అందుకు మనం బహు జాగ్రత్తగా ఉండాలి. అందుకు మనము యవ్వన మీద కూడా ద్వేషం పెట్టుకోకుండా అందరిని ప్రేమ హృదయాలు క్రీస్తు మన వాక్యం మనం చూసినాం. ఆ దాసుని స్థితికి ఎదిగిన వాళ్ళేది నాకైతే తెలియదు. నేను ఏ స్థితిలోనో నేను పరిశీలించుకుంటున్నా. ఈరోజు 5 దశలలో నేను రక్షణ దశలో ఉన్నానా, త్యాగవర్తన దశలో ఉన్నానా, ఇంకొక సేవ దశలో ఉన్నానా అనేది నేను పరిశీలించుకుంటున్నాను. ఎందుకనంటే దాసుని దశలోకి పోయినప్పుడే కానీ ఈ లోకం మీద జయించలేరు వాళ్ళు. వాళ్ళ దాసుని దశకి ఎదిగినారు కాబట్టి లోకం మీద విజయం పొంది వాళ్ళు రాసినారు. మన విశ్వాసం మనము అన్నప్పుడు అర్థం చేసుకోవాలి ఎవరు వాళ్ళు, అందులో నువ్వు నేను ఉన్నావా లేదా అది మనం పరిశీలించుకోవాలి. నేను కూడా ఉన్నాను ప్రవ్వా, కాబట్టి నేను కూడా ఆ రీతిగా ఉండాలా ప్రవ్వా, సాయం చేయ ప్రవ్వా. వాళ్ళకున్న విశ్వాసం అంటే వాళ్ళు ఎట్లా విశ్వాసంలో ఎలిగినారో అట్లా మనం ముందుకు పోతే ఈ లోకం మీద విజయం పొందగలం. లేకపోతే ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఏదో ఉన్న కాడికి చేసుకుపోయే విధానం అన్నట్టు. అందుకే విలియం క్యూరీ ఏమిటో తెలుసు, ఒక దైవజనుడు దేవుని నుంచి ఉన్న గొప్ప వాటిని ఆశించమన్నాడు. దేవుని కొరకు గొప్ప వాటిని చేటుకు తలపెట్టమన్నాడు. శూర కార్యముల కొరకు మనం తలపెట్టాలా. ఇక మీదట ఆ స్థితికి అలా ఆ ఫేత్ లో మనం ఎదిగినప్పుడే గాని ఈ లోకం అంతా నీకు సరెండర్ కాదు. ఈ లోకమే నీ దగ్గర దేవుడు పెడతాడు. సమస్తం నీ పాదాల కింద పెడతాడు దేవుడు. ముందు వాక్యం. ఎందుకు? ఈ లోకం మీద నీకు అధికారం ఇచ్చిండు, అది నీకు లోబడాల్సిందే. అది ఎప్పుడో ఇచ్చిండు ఆయన అధికారం, కానీ మనం దాన్ని లోపరుచుకోవాలి. దేవుడు ఎవరికి ఎలాంటి ఎక్కడిచ్చిండు స్థలం అక్కడ పోయి మనం లోపరుచుకోవాలా, యుద్ధం చేయాలా, విజయం పొందాలా, అది మనం స్వాధీనపరచుకోవాలా. ఎందుకంటే అవి భయంకరమైన స్థితిలో ఉన్నాయి ఈరోజు. కాబట్టి చూడండి, చివరిగా ఈ వాక్యాన్ని ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వాక్యాన్ని మనము ఎట్లా పాటించాలా? ఇందాక నుంచి మనం ధ్యానించిన వాక్యము మన జీవితంలో ఎట్లా దాన్ని అమలుపరచుకోవాలా? మన విశ్వాసము పరీక్షింపబడాలా? దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు మన విశ్వాసం ఎలాంటి శ్రమలకైనా ఎదుర్కొని నిలబడే ఆ విశ్వాసం మనకు కలిగి ఉండాలి. ఒకవేళ దేవుడు నిన్ను శ్రమలు కూడా తీసుకెళ్ళిండు అనుకో, అప్పుడు నీ పరిస్థితి ఎట్లుంటది? వాటి మీద విజయం పొందాలా. ప్రతి పరిస్థితుల్లో మనం విజయం పొందాలా. శ్రమలు వచ్చినా విజయం పొందాలి. కొన్ని శ్రమలు మన బలహీనతలు ఉన్నప్పుడు, అవిధేత ఉన్నప్పుడు దేవుడు శ్రమలు కూడా తీసుకెళ్తాడు. కానీ దాన్ని రియలైజ్ అయినప్పుడు మన దాని మీద విజయం పొందాలా. బలహీనతలు అందరికీ ఉంటాయి, కానీ ఒక బలహీనత వెంటాడుతుంది. ఆ బలహీనతని నేను విజయం పొందాలంటే నేను ఏం చేయాలా? ప్రార్థనలో ఎక్కువ ఎంత సహవాసం చేయాలా. ప్రార్థన అంటే చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. ప్రార్థన చాలా మందికి నిర్లక్ష్యంగా ఉంటుంది. చేస్తారు ఏదో మామూలు, కానీ దాని విలువ అనేది నాకు కొన్ని రోజులుగా నాకు అర్థం కాలేదు. ప్రార్థనలో ఎంత బలం ఉంటుంది. బలంగా ప్రార్థనలో పోయినప్పుడు ఏం జరుగుతుందో కూడా నేను చూసిన కళ్ళలో ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు చూడండి. అలాంటి స్థితిలో ఆ టైంలో కూడా దేవుడు నిన్ను నెడతాడు. దేవుడు నిన్ను ఆ ఫీల్డ్ లోకి నెడతాడు. ఎప్పుడు నెడతాడు తెలుసా? దేవుడు నీకు ఎలాంటి కృప ఇచ్చిండు, ఎలాంటి అభిషేకం ఇచ్చిండు అనేది ఇప్పుడు నీకు తెలియదు, నీకు అర్థం కాదు. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, మీరేనా జాగ్రత్తగా. ఒక రాజు ఒక స్వయంవరం వేసిండు. అంటే నేను ఎప్పుడు నేను చెప్పలేదు కాబట్టి ఆ సందర్భం మీకు అర్థం కావాలని చెప్తున్నా. ఒక వ్యక్తునుడు, ఒక రాజునుడు, కొన్ని పోటీలు జరుగుతున్నాయి అక్కడ. ఎవడైతే ఆ పోటీల్లో వాడిని ఆ ప్రత్యర్థిని ఎవడైతే ఓడిస్తాడో వాడే విన్నరు, వాడికి బహుమానం వస్తుంది అన్నట్టు.
అది అంటే చుట్టూ బార్కెట్లు కట్టుండి, చుట్టూ జనాలు ఉన్నారు, పబ్లిక్ ఉన్నారు. మధ్యలో ఒకడు ఏమన్నా ఆ గొలియతు లాగా విర్రవిగుతున్నాడు. నాలాంటి గొప్పోడు ఎవరు లేరు, మీరు రండి, నేను మిమ్మల్ని అందరూ చీల్చేస్తా, అది చేస్తా అని చెప్పేసి వాడు విర్రవిగుతున్నాడు. అయితే అప్పుడు ఏం జరుగుతుంది? ఎవడు భయపడిపోతలేడంట. ఎవడు భయపడిపోతలేడు. అయితే ఒక యవనస్తుడు అట్టనే చూస్తా ఉన్నప్పుడు ఎవడో వచ్చి ఎత్తి పడేసిండంట అవతల. ఆ గ్రౌండ్ లో పడేసింది. తెలియని వ్యక్తి ఎవరు ఎత్తి ఆ గ్రౌండ్ లో పడేస్తే ఏమైంది? ఇక వాడికి అర్థం కాలే. ఇంకా నువ్వు ఫీల్డ్ లోకి వెళ్ళిపోయినావు అంటే నువ్వు సావో రేవో తెలుసుకొని బయటకు రావాలంతే. నువ్వు ఓడిపోతావా లేకపోతే గెలిచి వస్తావా అనేది తర్వాత విషయం అది. అయితే ఎవడో తెలియని వ్యక్తి ఏం చేసిండు, ఎత్తి అందులో పడేసిండు. పడేసరికి వాడికి అర్థం కాలే ఏం చేయాలా, ఈయన ఎట్ట గెలవాలా. వాడికి భయం పట్టుకొని ఇక వాడికి అర్థమైతే వాడు వేస్తూ నేను పక్క వెళ్ళిపోతున్నా. అటు చేసి ఇటు చేసి మొత్తానికి గెలిచిండు. గెలిచి బయటకు వచ్చినాక ఆశ్చర్యమైన చెప్పాలనా, అప్పుడు ఆయన ఏమంటుంది తెలుసా? ఆ బహుమానం తీసుకొచ్చి, ఇదిగో నువ్వు విన్నను గెలిచినవయ్యా అని చెప్పి, అంత బలాజుడు నువ్వు గెలిచినావు, ఇదిగో నువ్వు గొప్ప బహుమానం నీకు ఇస్తానని చెప్పి అంటే, అతను ఏమంటాడు తెలుసా? ఆ యవనస్తుడు, ఈ బహుమానం నాకు అవసరం లేదు, అసలు నన్ను ఈ ఫీల్డ్ లోకి నెట్టిన వాడు ఎవడు, అది కావాలి నాకు, ఈ బహుమానం నాకు అవసరం లేదు. నన్ను ఎవరి ఫీల్డ్ లోకి నెట్టేసిండ్రు, ఈ బారికేట్లకు లోపలికి గ్రౌండ్ లో నన్ను ఎవరు నెట్టేసిండ్రు, ఆ వ్యక్తి ఎవరు నాకు కావాలని చెప్పి అది పట్టుకున్నంట. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? ఒక ఆత్మీయ సత్యం ఏంటంటే, నీలో ఎలాంటి శక్తి ఉందో, ఎలాంటి బలం ఉందో, ఎలాంటి అభిషేకం ఉందో నీకు తెలియదు. నువ్వు దాన్ని గ్రహించలేకపోతున్నావు. ఎప్పుడైతే నువ్వు ఫీల్డ్ లోకి వెళ్తావో అతను గ్రహించిండా? ఎప్పుడైతే మనం వెళ్ళిపోతామో దాంట్లోకి, యుద్ధంలోకి వెళ్ళిపోతామో, లేక దాని మీద ప్రత్యర్థి మీదకి వెళ్ళిపోతామో, అప్పుడు నీకేమో తెలుసు, నీకు జ్ఞానం కూడా వస్తుంది, దేవుని సాయం వస్తుంది నీకు. ఆ టైంలో నువ్వు ఎట్లా పోరాడాలో కూడా పరిశుద్ధాత్మ నీకు సాయం చేస్తూ ఉంటాడు. అప్పుడు వాడి మీద విజయం పొందుతూ, అప్పుడు దేవుని ఆత్మ నీ మీద బలంగా రావచ్చు. పాత నిబంధన కాలంలో వాళ్ళ మీదకి ఆత్మ వచ్చినప్పుడు వాళ్ళు మొత్తాన్ని చీల్చి చెండాడేటోళ్ళు. సంసోను సింహాన్ని చీల్చి పడేసిన దేవుని ఆత్మ ప్రేరేపించిన ఆత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు. అంటే దేవుని శక్తి అంటే అప్పుడు నాకు అర్థమైంది. అంటే చూడండి, నేను కళ్ళతో చూసిన ఒకసారి దేవుని, ఎందుకు మనలో దేవుని ఆత్మ అభిషేకం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఒక్కసారి ఫీల్డ్ లో అడుగు పెడితే, ఒకసారి అలాంటి ప్రాంతాలకు పోయి పరిచర్యలకు వెళ్తే కొన్ని దయ్యాలు వాడి రాజ్యాలు కూల్చేయగలరు. అలాంటి బలమైన సేవకులు ఉన్నారు కేబిపిఎంలో. కానీ ఎప్పుడు ఆ బలమైన ఆత్మ అభిషేకం మనం ఉపయోగించుకున్నామంటే చాలా కష్టం. పోనీ నువ్వు ఉపయోగించుకున్న బ్రదర్ అంటే నేను కూడా అంతగా ఉపయోగించుకోవాలి. కానీ ఒక్కసారి నాకు అర్థమైంది. అందుకు నేను ఎక్కడైనా సరే అలాంటి ప్రాంతాలకి వెళ్తాం. కార్యాలు కొన్ని జరిగినాయి దేవుని కృపను బట్టి. ఎందుకంటే అందుకే చంద్రశేఖర్ అన్న కూడా చెప్తారు మనకు. అన్న ఏమంటాడు, మీరు ఫీల్డ్ లోకి పోతే తెలుస్తుంది బ్రదర్ మీకు ఎలాంటి తలాంతులు అని. నా కళ్ళతో నేను చూసిన చాలా. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, ఈ లోకం మీద విజయం పొందాలంటే నీ విశ్వాసం కూడా అక్కడ పరిచింపబడాలి కదా. అది నీకే సవాల్ అన్నట్టు కదా, నీకే సవాల్ అది. నువ్వు ఒక వ్యక్తి ప్రార్థన చేసినావంటే నీకు ఒక సవాల్ అది. విశ్వాసంతో నువ్వు చేసిన ఆ వ్యక్తి లేచి నడిచిందంటే నీకు ఒక సవాల్ అన్నట్టు అది. అప్పుడు నేను విశ్వాసంలో సనగిలినప్పుడు నువ్వేం చేస్తావు? ప్రభా నా విశ్వాసాన్ని బలపరచు ప్రభా నువ్వు అడుగుతూ. మన బలహీనతలు అక్కడికే తెలుస్తాయి. ఫీల్డ్లోకి పోతేనే పద్ధతితో ఎప్పుడైతే నువ్వు సైతాంతో నువ్వు పోరాడతావు, యుద్ధంలో నువ్వు వెళ్తావో అప్పుడు తెలుస్తుంది నువ్వు వీక్నెస్ ఉన్నావో బలంగా ఉన్నావని. లేకపోతే తెలియదు. ఎంత మొత్తుకున్నా కూడా మనకు తెలియదు అన్నట్టు. బాగానే ఉన్నాను అనుకుంటాం మనం, కానీ అక్కడ పోతే తెలుస్తుంది అన్నట్టు. అలాంటి మనం పోరాడేది ఎవరితో పోరాడుతున్నాం? మనము దురాత్మ సమూహంతో మనం పోరాడుతున్నాం. మనుషులతో కాదు. అవి మనుషుల్లో ఉండి మన మీద అటాక్ చేస్తున్నాయి. మనిషి చావకుండా వాళ్ళ దయ్యాల నుంచి వాటి నుంచి వాళ్ళకి విడుదల కల్పించాలా. అది చాలా కష్టతరమైన పని. అది కరోనా వైరస్ వచ్చింది. వైరస్ని చంపాలా, మనిషి చావద్దు. మనిషిని బ్రతికియాలా, వైరస్ని చంపాలా. అట్లనే పాపాన్ని నివారించాలా, ఆ బంధకాల దయ్యాల నుంచి విడుదల పొందాలా, మనిషిని కాపాడాలా, ప్రభులో నడిపించాలా. ఇది కంటికి కనిపించేది కాదు కదా, ఇది ఆత్మలో జరిగేది. మరి ఆ ఆత్మీయ జీవితంలోకి మనం పోకపోతే ఏం లాభం చెప్పండి? నువ్వు పోయినా బ్రదర్ అంటే నేను పోవడానికి ప్రయత్నిస్తున్నా. ఎందుకంటే ఇలాంటి ఆత్మీయ జీవితంలో అలాంటి విధంలో చేసిన వాళ్ళు అపోస్తులు చేసినారు, పోరాటాలు చేసినారు వాళ్ళు సువార్త కొరకు.
అలాంటి పోరాటాలు మనం కూడా చేయాలా అనేది చిక్కించుకునేది కాదు. ప్రార్థన పూర్వకంగా నువ్వు వెళ్ళాలా. ఏది నా మీద అభిషేకం ఉంది, నేను అది చేస్తే ఇది చేస్తే పోయేది కాదు. ప్రార్థన చేసే వాళ్ళు వెళ్ళినారు అపోస్తలు. సీక్రెట్స్ అది మీరు చదవండి, చరిత్రలో చదవండి, మీకు తెలుస్తుంది. చరిత్ర కూడా వస్తుంది, అపోస్తల కార్యం చదివితే చాలు మీకు. కాబట్టి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. కాబట్టి అలాంటి విశ్వాసం కలిగి మనము ముందుకు వెళ్ళకపోతే విజయం పొందలేము. చూడండి, ఆ యవనస్తుడిని ఎత్తే లోపల పడేసితే వాడు విజయం పొంది బయటకు వచ్చిండు. కానీ వాడు గ్రహించలేదు నేను ఎంత బలవంతుడిని. అంతకాలంగా భయపడి ఎవరు పోతలేరు. ఎవరు దోచుంటారు చెప్పండి. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఎవరు దోచుంటారు వాళ్ళని. ఒకవేళ దేవుడిని నేను దోస్తున్నామో, ఎంతకాలం నువ్వు ఎంత బయట ఉంటావు, నువ్వు ఫీల్డ్లోకి వెళ్ళిపో. ఎంతకాలం నువ్వు బయట తిరుగుతావు, లోపల ఉంటూ ఒకసారి బయట ప్రపంచం చూడిపోయి ఒకసారి బయటికి వెళ్ళి చూడు. నా బిడ్డలు ఎంత నశించిపోతున్నారో, వాళ్ళు ఎంత బంధకాలు ఉన్నారో చూడు. మొన్న ఒక దగ్గర ప్రార్థన పరిచయం వ్యక్తులు క్యాథలిన్ సిస్టర్ దిలీప్, నేను, నాతానియల్ చేస్తే భయంకరంగా వాళ్ళ బిజినెస్ మీద మంత్రాలు వేసింది. వాళ్ళు చెప్తున్నారు, ఇలాంటి వాక్యాలు మేము ఎప్పుడు వినలేదు. ఫస్ట్ రోజు క్యాథలిన్ సిస్టర్ చెప్పిన వాక్యం సాక్ష్యం చెప్పింది, నాతానియల్ గారు చెప్పింది, నేను చెప్పిన. ఈ రోజు దిలీప్ క్యాథలిన్ సిస్టర్ వెళ్ళింది. వాళ్ళు చెప్తున్నారు సాక్ష్యాలు. ఇలాంటి వాక్యాలు మేము ఎప్పుడు చెప్పాలి, ఏ సంఘంలో మేము వెళ్ళలేదని. చూడండి, మరి వాళ్ళు అంటున్నారు, మాకున్న బాధ నుంచి మాకు విడుదల వచ్చింది, మాకు ఎక్కడలేని వేదన ఉండే అవన్నింటి నుంచి మేము విడుదల పొందిన మంచిగుందని వాళ్ళు పోంచి చెప్తున్న సాక్ష్యం. మనం పోగొట్టే కదా, పోతుంటేనే పరిచయాలు ఏర్పడతా ఉంటాయి. పోయిన కాడికే కాదు, మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తే మీ ప్రేమ ఏ పాటి చెప్పండి. శాస్త్రుల పరిచయాలు అట్లనే ఉన్నారు. శాస్త్రుల నీతి కంటే పరిచయాల నీతి కంటే మన నీతి అధికం కావాలా. అది ప్రభు మన నుంచి ఆశించేది. నీ నుంచి ఎన్నో కార్యాలు చేయడానికి ఆయన వెయిటింగ్ లో పెట్టిండు, రెడీగా పెట్టి నీ ద్వారా చేయాల్సిన కొన్ని పెండింగ్ లో ఉన్నాయి అక్కడ. మోసేని ఎందుకు అన్ని సంవత్సరాలు ట్రైన్ చేసిండు, 40 సంవత్సరాలు వాళ్ళు వెయిట్ చేసిండు, 30 సంవత్సరాలు అక్కడ. ఇంకా ఈయన అప్పుడు సిద్ధపాలే, ట్రైన్ కావాల. ఈయన ఆలస్యం చేయటం వల్ల ఇంకా శ్రమల పాలవుతున్నాడు. మనం ఆలస్యం చేయటం వల్ల ఇంకా ఎన్నో ఆత్మలు ఏడుస్తా ఉన్నాయి, కొంతమంది చచ్చిపోతున్నారు కూడా. దానికి మనమే దేవుడు ఉత్తరవాదిగా పెడతాడు. కాబట్టి ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం, మన విశ్వాసంలో బలపడి భయపడకుండా ధైర్యంగా మనం ముందుకెళ్ళాల. ప్రార్థన పూర్వకంగా ఆ ఫెయిత్లోకి మనం రావాలని, అది దేవుని చిత్తం. చివరిగా ఈ వాక్యాన్ని ముగిస్తే టైం కూడా అయిపోయింది. చూడండి, ఈ లోకాన్ని జయించేవాడు ఒక దినము పరలోకంలో గొప్పవాడిగా ఉంటాడు. ఆయన సింహాసనం మీద ఆయన పక్కన కూర్చోబెడతాడు దేవుడు. నేను జయించిన ప్రకారంగా జయించిన ప్రతి ఒక్కరిని నాతో పాటు నా తండ్రి సింహాసనం మీద ఎట్లా కూర్చొని నా పక్కన కూర్చోబెడతాను. మరి సింహాసనం మీద కూర్చోవాలంటే మనకి యేసు పక్కన కూర్చోవాలని చాలా మందికి ఆశ ఉండదు లేదా? జబదయ్య కుమార్ తల్లికి ఆశ ఉంది, 2 కుమారులు చెరువు పక్క కూర్చోవాలి ప్రభు అని. అమ్మ అది నా కంట్రోల్లో లేదని చెప్తుంది ప్రభు. అంటే నా వశంలో లేదంటాడు. తర్వాత కిందకు వచ్చాక చెప్తాడు నాకు అది ఏందనేది. ఆయన పరిచర్య చేయడానికి వచ్చిండు, చేయించుకోవడానికి రాలే. పరిచర్య చేయటమే కాదు, క్రయధనముగా తన ప్రాణాన్ని క్రయధనముగా పెట్టిండు. అప్పుడు కానీ నువ్వు ఆ సింహాసనం మీద కూర్చోవు. త్యాగపూరితమైన జీవితం. అందుకే పౌలు ఒక మాట అంటాడు, నేను మంచి పోరాటం పోరాడినా, నా పరుగు కడముట్టించిన విశ్వాసాన్ని కాపాడుకున్నా. చివరికి విశ్వాసం కాపాడుకున్నాను అంటాడు. ఆయన తలని కొట్టివేయగలిగినారు కానీ ఆయన విశ్వాసాన్ని టచ్ చేయలేకపోయినారు వాళ్ళు. ఆయన విశ్వాసాన్ని కొట్టలేకపోయినారు. ఆయన తల పోగొట్టుకున్నాడు, చిరస్థిరం చేయబడ్డాడు ప్రభు కొరకు, క్రీస్తు కొరకు. ఎందుకు? ఎన్ని విజయాలు ఆయన పొందిండు, ఆయన ఎన్ని ఆపదల్లో విజయం పొందిండు. చదివితే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఆపదల్లో విజయం మనం పొందాలంటే ఆయన విశ్వాసం ఎంత బలంగా ఉండాలి. అలాంటి విశ్వాసం ఈరోజు మనకుందా? చివరిగా 2 వాక్యాలు చూసి నేను ముగించేస్తాను. లాస్ట్ వాక్యాలు ఆది కాండంలో మనం చూస్తాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించనని, భూమి నిరాకారంగాను శూన్యంగా ఉండేనని ఉంది అక్కడ. దేవుని ఆత్మ ఆ జలముల పైన అల్లాడుచునేనని, వాక్కు కొరకు ఎదురు చూస్తుంది ఆత్మ. అంటే దేవుని వాక్కు ఎప్పుడైతే బయలుదేరుతుందో అప్పుడు పరిశుద్ధాత్మను అన్ని కార్యం చేస్తారు అన్నట్టు రెడీగా ఉన్నాడు అక్కడ ఆయన. వాక్కు బయలుదేరాల. వాక్ ఎప్పుడు బయలుదేరుతుంది? నీలో దేవుని వాక్యం నింపుకొని ఆ వాక్కును ఎప్పుడైతే నువ్వు ప్రకటిస్తావో అప్పుడు పరిశుద్ధాత్మని కార్యాలు చేస్తూ ఉంటుంది, నీతో పాటు నిన్ను నడిపిస్తుంది. ఆ వాక్కు కొరకు ఈ సృష్టి ఎదురు చూస్తూ ఉంది వేదంతో. కాబట్టి ఈ వాగ్దానం మనం పొందుకోవాలా. ప్రభు కొరకు మనం ఈ లోకంలో
జీవించాలా. కాబట్టి మనకున్న విశ్వాసాన్ని మనం బలపరుచుకొని వాగ్దానం పొందిన వారిలాగా చివరిగా మనం ఏ రీతిగా ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. చివరిగా 2 వాక్యాలు నేను చూసి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. మనకి విశ్వాసం లేదని నేను మీకు తీర్పు తీరుస్తలేను. మన విశ్వాసము ఏ పరిమాణంలో ఉంది మనం పరీక్షించుకోవాలా. అందుకే దశలోనికైన పత్రికలో ఉంటుంది, మీరు విశ్వాసం గలవారున్నా లేదో పరీక్షించుకోమన్నాడు, శోధించుకోమన్నాడు. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తానంటే, రాబోయే దినాన్ని విశ్వాసం సనగిలిపోతుందేమో, కొన్ని సమస్యలు కొన్ని కష్టాల వల్ల నువ్వు కోల్పోతావేమో చూసుకో. ఎందుకు ప్రభు అది జ్ఞాపకం చేస్తున్నా నాకు కూడా తెలియదు. ఒకవేళ నా విశ్వాసం ఏమైనా సనగిలిపోతుందేమో మనం పరిశీలించుకోవాలా. ప్రతి ఒక్కరం పరిశీలించుకోవాలా. ఇది ఒకరి గురించి కాదు కదా. లేదు బ్రదర్, నువ్వు నా గురించి వాక్యం చెప్తున్నావు బ్రదర్ అని చెప్తారు కదా. ఈ వాక్యము ప్రపంచం అంతా వింటున్నారు, ఒకరి గురించి కాదు, కేబీపీఎం గురించే కాదు. ప్రపంచంలో ప్రతి ఒక్కరు వాక్యం సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కొరకేమో దేవుడు మనకు తెలియదు. ఒకవేళ నీ కొరకైతే నువ్వు దాన్ని పరిశీలించుకోవాలా. అయితే చూడండి 6వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో 11వ వచనం జ్ఞాపకం చేస్తుంది. మీరు చూడండి 6వ అధ్యాయము 11, 12 వచనాలు చూడండి. పైన మనం చూసినప్పుడు మీరు 10వ వచనం చూడండి, 9వ వచనం నుంచి. అయితే ప్రియులారా, మేమెలాగూ చెప్పుచున్నాను, మీరింతకంటే మంచిది రక్షణదైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను. మనం ఏ స్థితిలో ఉన్నామో మంచి స్థితిలో ఉన్నారని నమ్ముతున్నానని చెప్తున్నాడు హెబ్రీ సంఘానికి ప్రభు చెప్తున్నాడు. ఈరోజు మనకు కూడా చెప్తున్నాడు. మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారము చేయుచుండు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. అయితే మీరు మాందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనబర్చిన ఆసక్తిని తుదమట్టుకు కనబర్చవాలని ఆపేక్షించుచున్నాము. ఒకడున్న అన్న ఇప్పుడు చంద్రశేఖర్ చెప్తా ఉంటాడు, బ్రదర్ ఒకప్పుడు నా ఆసక్తి అలాంటి ప్రార్థన జీవితం ఈ రోజు మీకు ఉందా బ్రదర్ అంటే నేనైతే చెప్పలేను. ఒకప్పుడు సేవ అంటే పరిగెత్తే వాళ్ళం మనం కదా, ప్రార్థన పరిగెత్తాలి. ఈ రోజు బలవంతంగా బతిలాడాల్సి వస్తుంది సేవ పంపించాలంటే. అది నేను మీ గురించి మాట్లాడుతున్నాను బ్రదర్స్. ఊళ్ళలో ఒక పాస్టర్లు ఉంటే బ్రదర్ పోయి పరిచయం చేద్దరు అని బ్రదర్ అంటే లేదన్నా మీరు వెళ్ళండి, మీరు అంత దూరం నుంచి వచ్చారు కదా మీరు వెళ్ళండి అంట. బతిలాడాల సేవకి ఆసక్తితో రావాలా, ఆసక్తితో పరిగెత్తుకుంటూ రావాలా సేవ. అప్పుడే ఆ సేవ ఫలిస్తూ ఉంటుంది. బలవంతంగా చేసిపోతే అదేదో నా పెళ్లికి చేసినట్టు నా కోసం చేసినట్టు కాదు. మనం చూసిన వాక్యం మనుషులకు చేసినట్టు కాక దేవుని చేసినట్టు సేవ చేయమని ఉంది వాక్యం, మనం చూసిన వాక్యంలో. కాబట్టి మీరు ఇదివరకు కనబచ్చిన ఆసక్తిని మీరు తుదుమట్టుకు చివరి వరకు ప్రభు తిరిగి వచ్చేంత వరకు మన సజీలుగా ఉంటాం. ఆయన తిరిగి వచ్చేంత వరకు, ఆయన రాకడ వరకు, అప్పటి వరకు మనం సజీలుగా ఉన్నాం. మనము అప్పటి వరకు మన నిరీక్షణ విశ్వాసం మనం కాపాడుకొని బలమైన విశ్వాసాలు మనం ముందుకు వెళ్ళగల ప్రభు కొరకు మనం జీవించాలా. విశ్వాసం అనేది లేకపోతే చాలా కష్టం. విశ్వాసమే క్రైస్తవ జీవితం ఒక పునాది. కాబట్టి ఆ పునాది మీద మనం కట్టబడ్డాలా. అపోస్తులు ప్రవచించిన పునాది, ఆ పునాది క్రీస్తే. ఆ బండ మీద కట్టబడ్డాం మనం. వరదలు వచ్చినా, తుఫాను వచ్చినా షేక్ కాం. రాజ్యాలు తలకిందులు అయిపోయినా, భూ తలకిందులు అయిపోయినా సరే నువ్వు మటుకు చెల్లించొద్దు. నీ విశ్వాసము అనేకులకు ఒక మాదిరికరంగా కావాలా. మనం పాటించే విశ్వాసం ఇతరులు చూసారు, ఇంత విశ్వాసం నీకు ఎక్కడి నుంచి వచ్చింది అట్లా మనుషులు సాక్ష్యం చెప్పాలి. అట్లా ఆ స్థితికి మన విశ్వాసాన్ని రెట్టింపు చేసుకొని ప్రభుని మయంపరచాలా. అలాంటి కృప ప్రభు మనకి ఇవ్వాలని ప్రార్థిస్తాం. పరిశుద్ధులకు తండ్రి, కృపమైన జీవం గల దేవ యేసు ప్రభా, నీకు ఎంతో వందనాలనైనా. ప్రభా, ఈ లోకంలో జయించిన విజయం మా విశ్వాసం అన్నారు. మేమంతా మీ మూలంగా పుట్టిన వాళ్ళం ప్రభా. మీ సత్యవాక్యం వల్ల మీకు సంకల్పం ప్రకారంగా మీరు మమ్మల్ని కనిండ్రు ప్రభా. నైనా నీకు ఎంతో వందనాలు ప్రభా. మేము ఇంకా సంపూర్ణంగా మీ వాక్యంలో మేము బలపడాలా ప్రభా. తండ్రి, నాకైతే ప్రభా ఆవగించేంత విశ్వాసం ఉందో లేదో నాకైతే తెలియదు ప్రభా. ఒకవేళ అలాంటి విశ్వాసం ఉంటే కొండను కూడా కదిలించగలను. నేను కొండలాంటి సమస్యలను నేను కదిలించగలను. కదిలించలేకపోతానంటే ఆవగించేంత విశ్వాసం నాకు లేదేమో ప్రభా. తండ్రి, మా పట్ల మీ కనికరించి చూపించినైనా మా విశ్వాసాన్ని వృద్ధి చేయండి అన్నాడు. అపోస్తులు ఒక విశ్వాసాన్ని వృద్ధి చేసినారు ప్రభా. సందేహపడకుండా ప్రభా,
మాలో ఎలాంటి అపనమ్మకాలు లేకుండా ఇక మీదట విశ్వాసంతో మేము ముందుకు అడుగులు వేయాల ప్రభా. నైనా మీరు ఇచ్చిన కృప, మీరు ఇచ్చిన అభిషేకం ఎంతో గొప్పది ప్రభా. అది మేము వృధా చేసుకోవద్దు ప్రభా. వెళ్ళాలా ప్రభా. నైనా అనేక ప్రాంతాలకు వెళ్ళాలా ప్రభా. వాటితో మేము వారి రాజ్యాలను కూలగొట్టాలా. ఓ ప్రభా, వాడి బంధకాలనంతా మేము బయట తీసుకొని రావాలా ప్రభా. విశ్వాసం ద్వారానే వాళ్ళు రాజ్యాలు జయించినారు ప్రభా. విశ్వాసం ద్వారానే ప్రభా, మీరు ఇచ్చిన బలమైన విశ్వాసం, మీ వాగ్దానాన్ని బట్టి వాళ్ళు వెళ్ళి ప్రభా రాజ్యాలు జయించినారు. సింహాపనోలను మూసివేసిన అగ్ని బలాలను చలాచినారు ప్రభా. నైనా ఖడ్గదారులు తప్పించుకున్నారు ప్రభా. అంత బలంగా ప్రభా వాళ్ళ విశ్వాసంలో పోయినారు ప్రభా. అలాంటి పరిచర్య చేసినారు ప్రభా. ఈ చివరి దినాల్లో మేము కూడా ప్రభా అలాంటి పరిచర్య మేము చేయాలి. రాబోయే దినాల్లో అలాంటి అభిషేకం, అలాంటి మీ ఆత్మ నడిపింపు తెచ్చి విశ్వాసమైన వరం మాకు అనుగ్రహించినైనా, కృపావరంలో విశ్వాసమైన వరం కూడా మాకు ఉంది ప్రభా. అయినా మాకందరికీ ప్రభా విశ్వాసమైన వరం దయచేయండి. మా విశ్వాసాన్ని ఇంకా అభివృద్ధి చేసి మీ మహిమార్థం మమ్మల్ని నిలబెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రభా ఇంటున్న బ్రదర్స్ ఇస్తారు అందరూ మీరు ఆస్వాదించండి. మన హృదయవాంఛ మీరు తీర్చండి. నా తండ్రి ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని మీరు వృద్ధి చేయండి ప్రభావ. నా విశ్వాసాన్ని కూడా వృద్ధి చేయ ప్రభావ. మమ్మల్ని అందరినీ బలపరిచినైనా మీ కొరకు గొప్ప సాక్షి సమూహంగా మమ్మల్ని తయారు చేసి భూతాలకు నుంచి గొప్ప ఓ ప్రభావ విశ్వాస వీరులుగా మమ్మల్ని ఆ జాబితాలో మేము కూడా ఉండాలా ప్రభావ. ఒకనొక దినం మేము సాక్ష్యం మేము పొందాలా ప్రభావ. అలాంటి సాక్ష్యాన్ని ప్రభావ మీ ద్వారా మాకు అది రావాలా. మా ద్వారా కానే కాదు ప్రభావ. తండ్రి నిన్నే మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నామైనా ఆ రీతిని నీ నామాన్ని ఘనపరిచి ఈ నామాన్ని మేము ప్రభావ ప్రజ్వలింపజేయాలా ప్రభావ. ఈ నామాన్ని మేము ప్రసిద్ధి చేయాలా. ఈ లోకంలో అనేకులు ఆ నామంలో రక్షణ రావాల ప్రభావ. దానికి మేము కారకులు కావాలా ప్రభావ. ఆ రీతంలో అందరినీ రాత్రి కోసం ఆశీర్వదించి మా తీర్మానాన్ని బలపరిచి మీ మహిమార్థమని నిలబెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించుతున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ, కేబీపీఎం గ్రూప్ ఉన్న బ్రదర్స్ సిస్టర్ కుటుంబీకులందరికీ, ఇంకా ఎవరైతే ఈ ఆరాధనలో పాల్గొన్న కుటుంబీకులందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్. వందనాలు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి.